ఇప్పుడు ఈ ఆలయాలలో గాని ఇంకెక్కడన్నా గాని ట్రస్టీలు గాని జై శ్రీకృష్ణ, ట్రస్టీలు గాని మెంబర్స్ గాని తర్వాత చైర్మన్లు గాని ఇంకెవరైనా గాని వీళ్ళు భక్తితోటి అవుతున్నారంటారా? ఒక పార్టీ లోపల వాళ్ళకు ఒక ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో ఎమ్మెల్సీ సీటో అనేది కాదు. ఇవన్నీ రాకపోతే వాళ్ళని ఊరేగింపడానికి ఒక టెంపుల్ లోపల ఒక అథారిటీ ఒక హక్కు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసింది రియల్ ఎస్టేట్, గలీజ్ మాటలు మాట్లాడడం, భూములు గుంజుకోవడము, డబ్బులు దొంగతనంగా ఇది చేయడం, అంతే. మీరు వేస్తున్నారు. మరి తిరుపతికి వెళ్ళి మీరే డబ్బులు ఇస్తున్నారు, నేను వేస్తున్నానా? ఎవరు వెళ్తున్నారో తిరుపతికి, షిరిడీకి, శ్రీశైలానికి, వీటన్నిటికీ ఉంటారు పాపం ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ కళ్ళ ముందే జరుగుతుంది, ఏం చేయలేరు. వీళ్ళు పొలిటీషియన్స్ ఇష్టం వచ్చినట్టుగా కార్లు కొనుక్కుంటారు, బంగ్లాలు కొనుక్కుంటారు, దేవుడి డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా వాడతారు. మీరు దేవుడికి వేసిన దాంట్లో 25,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ ఒక్కడు సేవ చేయడు తిరుపతి లోపల. కానీ మీరు ఇక్కడ గవర్నమెంట్ టెంపుల్స్ లో మీకు ఎవరు చేస్తారు సేవ? ఏ ఎంప్లాయీ పూజ చేస్తాడు? మీరు పూజారులను తిరుగుతారు, 10 రూపాయలు అడుగుతాడు అని చెప్పేసి పూజారి అడుగుతాడు 10 రూపాయలు. ఫోన్ పే చేయాలంట, ఫోన్ పే చేసి ఎంత చేసినది దాంట్లో ఉండిలో వేయాలంతే, డబ్బులు కౌంటింగ్ చేసేది ఉండదు. ఇంకా డబ్బు అలా కొట్టేయడం కాదు కదా, ఎన్నో రకాలుగా కొట్టేస్తారు. ఎవరికి లెక్క వేరే దాంట్లోకి ఇస్తున్నారు, ముస్లిం మతాలకు ఇస్తున్నారు. అది కరెక్టే, అందుకోసమే మరి కరెక్టేనండి. మనం చేయగలిగేది ఏంటో చెప్తున్నా నేను. మనం ఏం చేయగలమో చెప్తున్నాను. ఏం చెయ్యాలి? మీ ఇంటి దగ్గర ఆలయానికి వెళ్ళాలి, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఆలయానికే వెళ్ళాలి, ఇంటి పక్కన ఆలయానికే పూజ చేయాలి, ఇంట్లోనే దేవుణ్ణి పెట్టుకోవాలి, ఇంటి దగ్గర దేవుడితో ఉండాలి, ఇంటి దగ్గర ఉన్నటువంటి పాడుపడిపోయిన ఆలయాలని ఉద్ధరించాలి, అక్కడికి వెళ్ళి ఊడవాలి, అక్కడికి వెళ్ళి దీపం పెట్టాలి. ఎవరు వెళ్ళని దేవాలయాలు తమిళనాడులో అసలు లెక్కలేనండి. ఇక మన దగ్గర అయితే అసలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఎన్నో ఆలయాలు ఆదరణకు నోచుకోలేకుండా, నిత్య దీపాలు జరగకుండా అక్కడికి వెళ్ళి మనం చేయాలి. అంతేగాని ఈ ఆల్రెడీ డెవలప్ అయిన వాటికి వెళ్తే ఎవరికి లాభం? ఎవరికి లాభం? నాకు సరే సేవ చేయడానికి అవకాశం వచ్చిందండి, దేవుడిచ్చాడు. నేనంటే దేవుడికి చాలా ప్రేమ. ఇప్పుడు దేవుడికి పనులన్నీ లేవు, నీ ఒక్కడి మీద కాన్సన్ట్రేట్ చేయడానికే నీకు సేవ అవకాశం ఇచ్చాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి సేవ చేసావు. నువ్వు ఏందా సేవ అంటే? అక్కడికి వెళ్ళిపోయి లైన్లలో నిలబెట్టడము, జనాల్ని అటు ఇటు కదపడము, లేకపోతే ఆ సాంబారు అవి ఇవన్నీ ఉద్యోగుల డ్యూటీస్. ఆ ఉద్యోగుల డ్యూటీస్ ఎవరు చేస్తారు? మన 25,000 మంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఇలా బలిసిపోయి ఉంటున్నారు. మనం ఒక ప్రశ్న అడిగితే వాడు 2 సార్లు కోపగించుకుంటాడు మన మీద. తిరుపతి లోపల మీరు చెప్పండి, అక్రమం చేయనటువంటి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ని చూపించగలరా మీరు? నేను ఒకరి పేరు చెప్పకూడదు, కానీ మన టీంలో ఉండేవారు, వారి భర్త అక్కడ ప్రాజెక్టులు చేసేవారు. చేస్తే ఆ ప్రాజెక్టులలో రూపాయి వచ్చేది కాదు, ప్రతి ఒక్కరికి డబ్బు ఇవ్వాల్సి వచ్చేది. నేను ఇది ప్రమాణంగా చెప్తున్నాను. దేవుడి దగ్గర దేవుడు ప్రాజెక్టులు. మా అన్నయ్య అరుణాచలం టెంపుల్ ఉంది కదా, అరుణాచలం లోపల మా అన్నయ్య జనరల్ మేనేజర్ గా, రీజనల్ మేనేజర్ గా పనిచేశారు. బ్యాంక్ లో పనిచేస్తే ఆ దేవుడికి వచ్చిన డబ్బులు అలహాబాద్ బ్యాంక్ అంటే ఇండియన్ బ్యాంక్ లాగా మారిపోయింది కదా, అందులోపల వేయమని చెప్పేసి మా అన్నయ్య అడిగితే వాళ్ళు వేసేవాళ్ళు కాదట. మాకేంటి, నీ బ్యాంక్ లో డబ్బు వేస్తే మాకేంటి అంటే ఏంది వాళ్ళు? ఇప్పుడు వాడు దేవుడు పైసలే వేయమంటున్నాడు మా అన్నయ్య, వేరే పైసలు వేయమంటలేడు కదా. దేవుడు డబ్బులే మీరు మీ బ్యాంక్ లో కాదు మా బ్యాంక్ లో ఉంచుకోండి అన్నాడు. మా బ్యాంక్ లో ఉంచుకోండి అంటే నాకేంటి లాభం? వాళ్ళది ఒక పెద్ద ఆఫీస్ ఉంటుంది తెలుసా. మీరు ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ లో పని చేస్తారా? ఒకడు ఉండే దగ్గర 4 ఉంటారు సార్. అన్ని చోట్ల చూశానండి, అన్ని చోట్ల చూశాను. మనం ఏంటంటే మనకు బయట కనిపించేది దొరికిపోయేది ఆ బ్రాహ్మణులు. పాపం బొజ్జలు వేసుకొని నోరు ఇది వేసుకొని సేవ చేసుకుంటూ వాళ్ళు ఉంటారు. వాడు 10 రూపాయలు అడిగాడని మనం బయటకు వచ్చాక బ్రాహ్మణులు కమర్షియల్ అయిపోయారు. బ్రాహ్మణుల్ని తరిమి కొడదాం, బ్రాహ్మణులను చంపేద్దాం. చంపేశారు, ఇంకెంతమందిని చంపుతారో చెప్పండి. చంపేయండి, అందరినీ చంపేసేయండి, వదిలిపోతుంది. బ్రాహ్మణ్స్ అందరినీ చంపేయండి, వదిలిపోతుంది. ముందు ఫస్ట్ వ్యవస్థని మనం ఇది చేయకుండా బ్రాహ్మణ్స్ చంపడానికి వెళ్తే ఎట్లాగండి? ముందు వ్యవస్థని సరిగా చేయండి. దొంగలందరూ ఆ బ్రాహ్మణ్కి ఇచ్చే 10 రూపాయలు మీరు ఆలోచిస్తున్నారు. బ్రాహ్మణుడు తప్పు చేస్తున్నాడు, నేను ఒప్పుకుంటున్నాను, నేనే చెప్తున్నాను తప్పు చేస్తున్నాడని. కానీ మిగతా వాళ్ళు చేస్తున్నది తప్పు కదా? ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ చేస్తున్నది తప్పు కదా? గవర్నమెంట్ లో ఉండి జీతాలు తీసుకుంటూ బలిసిపోయి గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కడిని 6 నెలలకు ఒకసారి ప్రైవేట్ జాబ్ లో ఉన్నట్టుగా పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసి, బాగలేకపోతే పని ఉద్యోగం నుంచి తీసేస్తే, ఇన్సూరెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తే అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుందండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి మనం పెన్షన్స్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి గవర్నమెంట్ లో పనిచేసేవాడు ఏం చేశాడని జీవితకాలం చేయని వాడికి, వాడు చనిపోయిన తర్వాత వాడికి, వాడి భార్యలకు, వాడి పిల్లలకి, వాళ్ళ మనవళ్ళకి అందరికి మనం డబ్బులు ఇచ్చుకుంటూ పోతామా? ఎవరి డబ్బులు ఇవన్నీ? మన డబ్బులు కాదా? అది పోని ఆలయంలో తిరుపతిలో 25,000 మంది ఉన్నారు.
25,000 మంది ఎంప్లాయీస్ 4,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఆ 4,000 మంది క్రిస్టియన్స్ లో ఒక్కరిని తీయగలుగుతున్నారా? ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ ఆలయం వాళ్ళు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళు చేయడం లేదు. ఈ చైర్మన్లు వాళ్ళు ఎవరండి? పార్టీలో సీట్లు రాని వాళ్ళందరూ ఇందులోకి వస్తారు. పార్టీ లోపల సీట్లు రావు, వాడికి ఎమ్మెల్యే రాదు, ఎంపీ రాదు, ఎంపీ సీట్ రాదు, ఎమ్మెల్సీ సీట్లు రావు, లోకల్ గా కార్పొరేట్ సీట్లు రాదు. వాడు చాలా డిప్రెస్డ్ గా ఉంటే, సరే ఈ టెంపుల్ కి నువ్వు వెళ్ళు అంటే ఆ టెంపుల్ కి వెళ్తాడు. వాడు వెళ్ళేసి ఆ టెంపుల్ లోపల వాడికి తెలిసిన విద్య ఏంది? ఏవో రియల్ ఎస్టేట్ తెలుసు. ఏమ్రా ఏం చేస్తున్నావు, ఇదేం చేస్తున్నావు, ఈడ పైసలు వస్తాయా, ఆడ పైసలు వస్తాయా, సార్ మీ సిగ్నేచర్ కోసం ఎవడో వచ్చాడు సార్ దర్శనం, ఉత్తగానే చేస్తామా సిగ్నేచరు, ఎంతో కొంత ఇచ్చుకోమని చెప్పు, ఇచ్చుకుంటారు. ఆలయాలలో చేసే తప్పు మరింత ఒకటే గుర్తుంచుకోండి, తప్పు ఎక్కడ చేసినా తప్పే, ఆలయం దగ్గరికి వెళ్ళి చేసే తప్పు ఘోరాతి ఘోరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సార్ మరి ఏం చేయమంటారు? ఆలయాలకు వెళ్ళడం మానేయమంటారా? మానేయండి. మానేసి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆలయాలను ఉద్ధరించండి. ఇంటి దగ్గర ఉన్న ఆలయాలని ఎవరైతే దేవుడు అందులో జనాలే రారు. ఇప్పుడు మా ఇంటి దగ్గర పెద్ద టెంపుల్ అంటే మా శాఖ నడిచే టెంపుల్, సత్యనారాయణ శాఖ, చాలా పెద్ద టెంపుల్, డీసెంట్ టెంపుల్. ఆ టెంపుల్ లోపల ప్రత్యేకమైన దినాలలో తప్పితే మిగతా రోజులలో అసలు జనాలే రారు. ఎలా నడుస్తుంది అది ఆలయం? ఎలా నడుస్తుంది? అంత పెద్ద ప్లేస్ లోపల మీరు కనుక షాపింగ్ కాంప్లెక్స్ పెడితే వాడు కోట్ల కొద్ది సంపాదిస్తాడు. ఈ టెంపుల్ పెడితే ఏముంటది? ఆ వచ్చిన డబ్బు కూడా గవర్నమెంట్. సో కాబట్టి ఏంటంటే, ఇది ప్రక్షాళన చెయ్యాలి అంటే లడ్డు బాలేదనో, లేకపోతే ఎవడో 100 రూపాయలు కొట్టేశాడనో ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తాం మనము? మనం అలాంటి ఆలయాలకు వెళ్ళడం మానేయాలి. లేదా అలాంటి ఆలయాలకు వెళ్తే ఆ దేవుడి పేరు మీద, వెంకటేశ్వర స్వామి పేరు, చిన్నప్పుడు నేను ఒక కథ చదివాను. ఒక తండ్రి ఏం చేస్తాడంటే వెంకటేశ్వర స్వామి కోసం అని చెప్పేసి చాలా కష్టపడి ఒక 50,000 జమ చేస్తాడు అనమాట. నాకు మంచి జరిగితే నేను నీకు 50,000 వేస్తాను దేవుడికి అని చెప్పేసి మొక్కుకుంటాడు. మొక్కుకొని మంచి జరిగిన తర్వాత 50,000 వేద్దామని అనుకుంటాడు. అనుకుంటే సడన్ గా ఇంట్లోనే ఆ డబ్బు పోతుంది. ఇంట్లో దొంగలే కాబట్టి ఎవరు తీస్తారో తెలియదు, జాయింట్ ఫ్యామిలీ అయ్యేసరికి. కొన్ని రోజులకి ఏమైతుందంటే వీళ్ళ ఇంటికి ఎవడో ఒకడు ప్రసాదం ఇంటికి వచ్చి వీళ్ళ నాన్నకి అట్టి పనులు ఇస్తారు. ఎవరండి మీరంటే, మీరు నా కూతురు పెళ్లి కోసము 10,000 పంపించారు, మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియదు అంటే, నేనెవరు, నా అంటే మీ పేరు వెంకటేశ్వర స్వామి కాదా అంటే, కాదు అంటే, ఓ స్వామి వెంకటేశ్వర అని నాకు ఆయన నుంచి డబ్బులు వచ్చినాయి ఒక 10,000, చాలా థ్యాంక్స్ అండి అని వాడు దండం పెట్టి వెళ్ళిపోతాడు. వచ్చేసి, సార్ నా కూతురు చదువు కోసం మీరు ఒక 10,000 ఇచ్చారు, ఇప్పుడు నా కూతురు మెడిసిన్ లో జాయిన్ చేశాను మీ వల్ల అని వాడు ఒక 10,000 ఇచ్చినందుకు మీరు వెంకటేశ్వర స్వామి మీ పేరు అని చెప్పి వాడు దండం పెట్టి వెళ్ళిపోతాడు. ఇట్లా కొడుకు ఏం చేస్తాడంటే 5గురికి ఇచ్చేస్తాడు అనమాట. ఎవరికైతే నిజంగా అవసరం ఉందో దేవుడి పేరు చెప్పేసి 5గురికి ఇచ్చేస్తాడు. ఇది తప్ప ఒప్ప ఒక్కసారి ఆలోచించి చెప్పండి నాకు. ఆత్మబోధ స్టార్ట్ చేసే ముందు దీనికి మనకు జవాబు తెలియాలి. ఎవరైనా చెప్పండి. కరెక్టే అంటే దేవుడి కోసం మొక్కుకున్నది మనుషులకు ఇస్తే తప్పు కదా? ఏం మాట్లాడతారండి మీరు? తప్పే, 100% తప్పే. దేవుడికి ఇవ్వకుండా మీరు మనుషులకు ఇస్తే మన ద్వారా భగవంతుడు స్వయంగా వెళ్ళాడు కదా సార్, మనకి ఆ బుద్ధి పుట్టించి మన ద్వారా పంపించాడు. కాదు ఇప్పుడు ఆయన ఇవ్వలేదు 50,000, ఆయన కొడుకు ఇచ్చాడు దేవుడి పేరు మీద. మానవ సేవే మాధవ సేవ సార్. అలా మీరు చేస్తారా? పోనీ చెప్పండి, మీరు జీవితంలో అలా చేయగలరా? దేవుడి కోసం చేయాలి సార్, బాగుంటుంది. చేయాలి, బాగుంటుంది. ఆ విధంగా మాలో మార్పు రావాలి. గమ్మత్తైన విషయం అందరూ గుర్తుంచుకోవాలి ఒకటి. చెప్పమ్మా మాధవి, చెప్పండి. ఇప్పుడు మనము ఏదైనా ఒక కోరిక కోరుకొని, ఏదో కష్టం వచ్చినప్పుడు, పిల్లలకి బాగాలేనప్పుడు అట్లా మొక్కుకొని ముడుపు కట్టింటాం కదా సార్, అది దేవునికి ఇయ్యాలనా లేకపోతే ఎవరైనా కష్టంలో ఉండే వాళ్ళకి ఇస్తే మన కర్మలన్నీ వాళ్ళకి అంటించినట్లు అవ్వదా సార్? అదే అడగాలనే ఈ రోజు అనుకున్నాను సార్. ఈ రోజు అదే టాపిక్ వచ్చింది. సరే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. దేవుడికి ఇచ్చిన డబ్బు దేవుడు ఎన్ని రూపాయలు తింటాడండి? ఎన్ని తింటారో ఇడుస్తారు అనుకో. ఒకసారి ఇచ్చినాం సార్ అట్లే. ఒక్క నిమిషం, దేవుడు డబ్బు, ఒక్క నిమిషం, మీరు ఇచ్చిన 50,000లో దేవుడు ఎంత డబ్బు తిన్నాడు? అడిగిన దానికి జవాబు చెప్పండి. తెలీదు సార్. దేవుడు ఎంత తిన్నాడో తెలియట్లేదా మీకు? తినాడు సార్. కాదు, మాధవి గారు ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నారు? మాధవి గారు మీరు అందరూ మీట్లోకి వెళ్ళిపోండి. మాధవి గారు అన్మ్యూట్ అండి. దేవుడు ఎన్ని రూపాయలు తీసుకున్నాడు మీరు ఇచ్చిన దాంట్లో? మనం ఇచ్చిందంతా దేవుడికే సార్. ఆయన ఎంత తీసుకుంటాడో ఏమో మనకు తెలీదు. కాదు మీకు అది వదిలేయండి, ఆయన ఎంత తీసుకుంటాడో లేదు కాదు. మీకు అర్థంగా, మీరు ఇప్పుడు 50,000 ఇచ్చారు, దేవుడు థ్యాంక్స్ మాధవి అని చెప్పేసి 50,000 తీసుకున్నాడా మీ దగ్గర?
లేదు లేదు. అది ఎక్కడికి వెళ్తుందా? 50,000 ఇది లెక్క పెడతారు. లెక్క పెట్టి ఎన్ని పైసలు వచ్చినాయిరా ఇవాళ అంటే 1 కోటి రూపాయలు. సరే ఆడ 50 లక్షలు అకౌంట్ రాసేయి అంటాడు. రాసేసి 50 లక్షలు వీళ్ళు కొట్టేస్తారు, 50 లక్షలు ఈ సేవ ఆ సేవ అని చెప్పేసి చెప్తారు. మిగతాదంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తింటారు. ఒక అందులోపల ఒక 5% భక్తుల ఏర్పాట్ల కోసం పెడతారు. దేవుడి కోసం ఇచ్చే డబ్బులో 1 రూపాయి కూడా దేవుడు తీసుకోడు. దేవుడికి మన డబ్బు అవసరం లేదు. ప్రపంచం అంతా దేవుడిదే. ఈ ప్రపంచం అంతా కూడా దేవుడిదే. ఈ ప్రపంచం అంతా కూడా ఆయన సృష్టి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు దేవుడిదే. ఇదే మనం భగవద్గీతలో నేర్చుకున్నది. ఏం నేర్చుకున్నాం? అర్జునుడికి జ్ఞానోదయం ఎప్పుడైంది? చెప్పారు సార్, రమణ దీక్షితులు గారు చెప్పారు, దేవుని ఉండిలో డబ్బులు వేయకండి. అసలు నేను ఏమంటున్నానంటే పురుష సూక్తంలో కూడా వచ్చింది కదా, ప్రపంచంలో పురుష సూక్తంలో కూడా వచ్చింది కదా, అన్ని ఆయన నుంచి. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు దేవుడిదే. మనము దేవుడికి ఇచ్చేది ఏంటండి? దేవుడికి ఇచ్చేది ఏదో నేను చెప్తాను, గుర్తుంచుకోండి. దేవుడికి ఇచ్చేది ఏంటో తెలుసా? నా ప్రవచనం అయిపోయిన తర్వాత మీరు దేవుడికి ఏమిస్తారు నేను చెప్తా. ఇంకో గంట సేపు నా ప్రవచనం చూడటం. సార్ ఇది మీకు వస్తుంది కానీ దేవుడికి ఏమొస్తుంది సార్? కాదు. ఈ ప్రవచనం వల్ల మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అందరి లోపల దేవుణ్ణి చూడడం గుర్తించగలుగుతాము. అందరిలో ఎప్పుడైతే మనం దేవుణ్ణి గుర్తించగలుగుతామో, అందరిలో ఎప్పుడైతే దేవుణ్ణి గుర్తించామో మనం వేరే అందరినీ కూడా వ్యతిరేకించడానికి అవకాశం లేదు. అలా సంతోషంగా ఉంటాము. ఆపదలో ఉన్న వాళ్ళకు డబ్బులు ఇస్తాము. దేవుడి పేరు మీదే ఇవ్వండి. పోనీ మీ పేరు మీద ఇవ్వకండి, దేవుడి పేరు మీదే ఇవ్వండి. మీకు ఆలయానికి వెళ్తే అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. మీకు దండం పెడతా, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. ఒకసారి మీ ప్రశ్నకు జవాబు నేను చెప్పాను, మీకు అర్థం కాకపోతే అది మీ ఇష్టం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది ఒకటే, దేవుడు రూపాయి తీసుకోడు. ఆలయానికి వెళ్ళినప్పుడు మీకు పుణ్యం వస్తుందా? గ్యారంటీకి వస్తుంది. అందరూ ఒకసారి పెన్ను పేపర్ పెట్టి రాసుకోండి. ఆలయానికి వెళ్తే పుణ్యం వస్తుందా? వస్తుంది. రాసుకోండి. ఎందుకు పుణ్యం వస్తుంది? ఎందుకు పుణ్యం వస్తుంది అంటే మీరు 100 రూపాయలు వేసినట్లయితే అందులో 5 రూపాయలైనా కూడా మనుషులకు చేరుతుంది. ఏ మనుషులకు? నిజంగా నీ పీపుల్ కి చేరుతుంది. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి చేరుతుంది. ఒకటి ఫ్యామిలీ నిలబడుతుంది. 5 రూపాయలు, 95 రూపాయలు నాశనం అయిపోయింది. ఉన్నారు కదా చైర్మన్లు, ఈ ఎంఐస్, ఈ బలిపోయినటువంటి రాక్షస రూపంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రూపం లోపల మన డబ్బంతా తినేస్తుంటారు. వాళ్ళందరూ లాగేస్తుంటారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి నగలు గాని, బంగారాలు గాని, ఇందులో ఎన్ని కరెక్ట్ అయినవి అనేది మనకు తెలియదు కూడా. ఈ రోజు కూడా లెక్క తెలియదు. ఈ రోజు కూడా అందులో ఎంతమంది కొట్టేశారో తెలియదు. దేవుడి దయ వల్ల వెంకటేశ్వర స్వామి మనము హోప్ చేయడం ఏంటంటే అవి దేవుడివి నిజమైన నగలే అని చెప్పేసి అనుకోవడమే, అంతే. దేవుడి పేరు మీద ఎంత మోసాలు చేస్తూ ఉంటారు, ఎన్ని మోసాలు చేస్తూ ఉంటారు. ఆలయం చుట్టుపక్కల మీకు మోసమే. ఆలయంలో ప్రతి అడుగడుగునా మీకు మోసమే. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసేటటువంటి క్రూయల్టీ ఒకటంటే, ఇటు చూస్తేనేమో మీకు దేవుడి నగలు గాని, దేవుడి డబ్బు గాని దాన్ని క్రూరంగా, లేకపోతే ఆ పోటీ ఎందుకు? నేను కూడా ఒకసారి అప్లై చేశాను, నాకెందుకు ఇవ్వలేదు? వాళ్ళకి నా టాలెంట్, నా తెలివితేటలు అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటయ్యా అంటే డబ్బు కొట్టేయాలి, పార్టీలో ఉండాలి, పార్టీలకు పనిచేయాలి, అంతే. వాళ్ళకి వేరే ఏం అవసరం లేదు. ఏ ఆలయం కన్నా వెళ్ళండి మీరు, ప్రతి ఆలయంలో దేవుడికి వచ్చే డబ్బంతా వృధా పోయి ఒక 5% వస్తుంది. ఆ 5% పుణ్యం మీకు వస్తుంది. నేను మీకు ఒక ఆల్టర్నేటివ్ చెప్తా. 5% పుణ్యం ఇచ్చేవారు అంటే మనిషికి వెళ్ళినటువంటిదే, మానవ సేవ కోసం వెళ్ళినటువంటి డబ్బే మీకు మిగులుతుంది. ఎంతైతే నువ్వు ఇచ్చావో అంతే నీకుతావు. నువ్వు 100 రూపాయలు ఎంత కావాలండి నీకు? ఎవరైనా చెప్పండి జవాబు. 100 రూపాయలు ఇచ్చావు ఎవరికైనా, రావాలి మనకు వెనకకి. నా వాయిస్ బ్రేక్ అవ్వాలా? అందరికి బ్రేక్ అవుతా ఉంది గురువు గారు. అందరికి క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఇంకా అవుతోందా అని అడుగుతున్నాను. నా ప్రశ్న అర్థం కావట్లేదు జనాలకి ఏంటో మరి. ఇంత చిన్న చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోలేకపోతే నేను వీళ్ళకి ఆత్మబోధ చెప్పుకుంటూ వెళ్తున్నా. నేను ఎంత మూర్ఖున్నో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎంత పిచ్చోని నేను. చిన్న చిన్న మాటలే మీకు అర్థం కావు. నా వాయిస్ బ్రేక్ అవుతుందా అని అడిగాను, అవునా కాదా? ఇట్లా అవునంటే వాయిస్ బ్రేక్ అవుతుంది అంటే నాకు బాగా వస్తుంది. ఓకే. సో ఇప్పుడు
ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఆలోచిద్దాం. మనము ఒకరికి 100 రూపాయలు ఇస్తే మనకి ఎంత వస్తాయి? ఫలితం ఆశించి ఇవ్వకూడదు కదా సార్. అది వదిలే, మీరు అసలు అందరూ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలని ఆలోచించకండి. నిజ జీవితంలో మీరు ఒకరికి 100 ఇస్తే మనకి ఎంత వస్తుంది? 100 వస్తుందండి. 100 వస్తుంది. కాబట్టి మీరు 100 చేస్తే 100 వచ్చి తీరాల్సిందే. ప్రకృతి నియమం అది. ఎంత ఇస్తావో అంత వస్తుంది. గివ్ ద వరల్డ్ ద బెస్ట్ యూ హ్యావ్ అండ్ ద బెస్ట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ప్రపంచానికి నీలో ఉన్నటువంటి మంచితనాన్ని ఇవ్వు, ఆ మంచితనం నీకే మళ్ళీ వస్తుంది. ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందినటువంటి పరమాత్మ, ఆయన యొక్క ఆత్మనే మనందరి లోపల ఉన్నది. కాబట్టి ప్రపంచానికి నువ్వు మంచి ఇస్తే మంచే వస్తుంది, చెడు ఇస్తే చెడే వస్తుంది. ఏ విత్తనం నాటితే అదే చెట్టు బయటికి వస్తుంది. కాబట్టి దేవుడి పేరు మీద మీరు 100 రూపాయలు ఇచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది? 95 రూపాయలు వీళ్ళందరూ తినేశారు. ఆలయంలో ధర్మకర్తలు, వీళ్ళు వాళ్ళు. మీకు జ్ఞాపకం లేదా ఆ సినిమా? నాగేశ్వరరావుది బుద్ధిమంతుడో ప్రతిభావంతుడో ఏదో సినిమా వచ్చింది. అందులోపల ఏమవుతుంది? అందులోపల అన్న ఏమో పూజారి, తమ్ముడేమో లాజికల్ గా ఆలోచించేటటువంటి వాడు. తమ్ముడు ఎప్పుడు చెప్తాడు, అన్నయ్య మనం ఇచ్చేటటువంటి ప్రతి డబ్బు కూడా కింద ఉన్నటువంటి ఈ సర్పంచ్లు, ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కొట్టేస్తున్నారు. ఎందుకు అర్థం కాదు నీకు అంటే, వీడు అంటాడు అనమాట, లేదు నువ్వేమంటున్నావు పాపాత్ముడా, కళ్ళు పోతాయి అలాంటి మాటలంటే, దేవుడు ఎవరికి ఇప్పించాలంటే వారికే ఇప్పిస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇతనికేమో తెలుసు ఊర్లో వాళ్ళు ఎలా మోసం చేస్తూ ఉంటారో. ఏదో ఒక కార్యక్రమం పెట్టాలి దేవుడికి అని చెప్పి ఆయన వచ్చి చెప్తాడు. నాగభూషణం వేశాడు ఆ రోలు వేసి నాగేశ్వరరావుకి చెప్తాడు, పెద్ద నాగేశ్వరరావుకి, ఇలా దేవుడికి మనం ఇలా ఊరేగింపు చేద్దాము, అలాంటి ఆరగింపు చేద్దాము, ఇలాంటి పవలింపు చేద్దాము అన్ని చెప్తాడు. చెప్పగానే ఈయన మురిసిపోతాడు, నా దేవుడికి ఇవన్నీ జరుగుతున్నాయి అని సంతోషపడుతూ ఉంటాడు. కానీ ఆ పేరు మీద జనాలు వస్తారు, డబ్బు వస్తుంది, ఆ డబ్బంతా మళ్ళీ వీళ్ళు కొట్టేస్తారు. సో తమ్ముడికి తెలుసు అన్నమాట. తెలిస్తే ఒకరోజు తమ్ముడు అన్న ఇద్దరు తిట్టుకున్న తర్వాత అన్నయ్యకి అందరి ముందు కోపం వస్తుంది. కోపం వచ్చి, నా దేవుడే గనుక ఉంటే రేపు ఆలయం కలశాలు కదులుస్తాడు, ఆలయం పైన ఉన్నటువంటి కలశాలు కదిల్చి నా మాట సత్యం అని చెప్పి ప్రూవ్ చేస్తాడు, నువ్వు తప్పని చెప్పి ప్రూవ్ చేస్తాడు. అంటే నెక్స్ట్ డే నాడు అందరు చూస్తూ ఉంటారు. ఆ సమయానికి ఊర్లో వాళ్ళు అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆలయ కలశాలు కదులుతాయి. అన్నయ్య గెలుస్తాడు. ఏం జరిగింది ఎవరన్నా చెప్పగలరా సినిమా చూసిన వాళ్ళు? వెనకాల పోయి కలిసి అంటే వాళ్ళ తమ్ముడే గుడి వెనకాల వెళ్ళి కదిలిస్తాడు అన్న మాట నిలబడాలని, అన్న మాట కోసం. ఇంటికి వచ్చి చెప్తాడు, ఇంటికి వచ్చి అన్నయ్యకి చెప్తాడు, అన్నయ్య ఇది జరిగింది, ఎలా జరిగింది అనుకుంటున్నావు? నీ దేవుడు వచ్చి చేయలేదు, దేవుడు అలా చెయ్యడు అన్నయ్యా, దేవుడు అలా చెయ్యడు అంటే అన్నయ్య యాక్సెప్ట్ చేయడు. నువ్వు నా మాట తప్పని చెప్పి చేయడానికే ఇలా చేశావు. కాదన్నయ్య నేను గెలిపించడానికి చేశాను అంటాడు. సో ఇక్కడ గుర్తింపు ఏంటంటే, భగవంతుడి పైన భక్తి, శ్రద్ధ ఇవన్నీ ఇంపార్టెంటే. కానీ మనం చేస్తున్నటువంటి పనుల వల్ల మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం దేశాన్ని అనేది ఆలోచించాలి అందరూ. కోపం తెచ్చుకుంటే సరిపోదు. ఇవాళ సాయిబాబాని తిట్టండి మీరు, షిరిడి సాయిబాబాని, మిమ్మల్ని ఇంటికి వచ్చి చంపేస్తారు జనాలు. చంపేసి షిరిడిలో పాత పెట్టేస్తారు. ఇంకో బాబాని ఏమన్నా అనండి, పాత పెట్టేస్తారు. మీరు అదే ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు గారిని ఏమన్నా అనండి, నరికేసి వాళ్ళ ఆశ్రమంలో పాత పెట్టేస్తారు మిమ్మల్ని. దత్తపీఠం ఆయన ఏమన్నా అనండి, ఆయన శిష్యులందరూ వచ్చి మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. అదే రాముడిని ఏమన్నానండి, ఎవడు పట్టించుకోడు. కృష్ణుని ఏమన్నానండి, మాకు గాలి ఎవరినో అన్నాడు. రావణ్ అంటే వాళ్ళందరూ పాత దేవుళ్ళు కదా. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, మీరు మొన్న మాణిక్ ప్రభుని ఎవరో ఏమో అన్నారు, అక్కలకోట రాదు మాణిక్ ప్రభు వీళ్ళందరూ అందులో మాణిక్ ప్రభు గురించి ఎవరో ఏదో టాపిక్ వస్తే, ఆ మాణిక్ ప్రభు వాళ్ళ శిష్యులు ఎంత కోపంకి వచ్చారో. అంటే ఇక్కడ గుర్తించాల్సింది ఏమైతుంది, ఎక్కడికి వెళ్తున్నాం మనం? మన ధర్మాన్ని వదిలేసి మనం ఏవేవో పట్టుకొని వెళ్తున్నాం. అసలైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా అనవసరమైనటువంటి విషయాలలో మనం సమయాన్ని ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. హలో, ఆత్మస్వరూపాన్ని వదిలేసి మనం అందరం ఏం చేస్తున్నామంటే అనాత్మ విషయాలను ఎక్కువగా పట్టించుకుంటున్నాము. పట్టించుకోవడం వల్ల ఏమైపోతుంది, అసలు విషయాన్ని వదిలేసినప్పుడు మిగతావన్నీ అడ్డమైన పనులు జ్ఞాపకం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు తమిళనాడు లోపల వేలాది మంది బ్రాహ్మణులని ఊచకోత కోసినప్పుడు ఎవరు అడ్డం వచ్చారు? గుజరాత్ లోపల బ్రాహ్మణులను చంపడానికి ముస్లింస్ అందరూ వస్తే బ్రాహ్మణులందరూ నిలబట్టి
వాళ్ళకి ఏం శక్తి ఉంటుంది? బ్రాహ్మణులు స్వతహాగా పిరికి వాళ్ళు. ఒకటి తలకాయ నరకగానే మిగతా వాళ్ళందరూ పారిపోవడం మొదలెడితే ఉందని వెతికి వెతికి చంపేశారు. మేము చెప్పే కదా, ఇప్పుడు మాకు ఇక్కడ చండీ హోమం ఒకటి జరిగితే ఒక కోతి వచ్చింది, ఒకటే కోతి, అది కూడా పాప తన దారిలో తనుంది. మేమందరము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నాం అన్నమాట. నవ్వొస్తోంది ముందున్న వాళ్ళని చూసి, వాడు ఎలా పరిగెడుతున్నాడు, పిలకలు వేసుకొని పరిగెడుతుంటే నవ్వొస్తుంటే నన్ను చూసి వేరే వాళ్ళు వెనకున్న వాళ్ళు నవ్వుతున్నారు. గొప్ప సీన్ అసలు అది చూస్తే. అంత పిరికిగా ఉండే బ్రాహ్మణులంతా కూడా దేశ సంస్కారాన్ని, దేశాన్ని నిలబెట్టడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి సర్వస్వం త్యాగం చేస్తే ఏమొస్తుంది? నరికి నరికి పారేస్తారు. ఒక్క బ్రాహ్మణుని మిగలకుండా శివలింగాన్ని కౌలించుకుంటారు. శివ కాపాడు కాపాడు కాపాడు. చంపేశారు కదా వాళ్ళని, తలలు నరికేశారు కదా, శివలింగంతో పాటే నరికేశారు కదా. ఎక్కడి నుంచి మిగులుతుంది ధర్మం? ఈ రోజుల్లో బ్రాహ్మణులు ఎవరు వేదం ఎందుకు నేర్చుకోవట్లేదంటే, ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు నాలాగా సాఫ్ట్వేర్ సైడ్ వస్తే బెటర్ కదా. ఓ సంతకం పెట్టి లక్ష రూపాయలు తీసుకుంటాను నేను, అయిపోయింది. అది బెటరా? లేకపోతే ఈ వేదం నేర్చుకొని వేదం చేసే పండితుడు వాడు పెళ్లికి 30,000 అడిగితే ఈ బ్రాహ్మిన్స్ బాగా కమర్షియల్ అయిపోయారండి. 30,000 ఏంటండి? వాడు వేదం చదువుకున్నాడు. వేదం అంటే ఏంటి? 15 ఏళ్ళు కష్టపడితే నువ్వు వేదంలో కాన్ఫిడెంట్ గా నేర్చుకుంటావు. 10-12 ఏళ్ళు నీకు యజుర్వేదం పడుతుంది, 12 ఏళ్ళు నీకు సామవేదం పడుతుంది, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం 12-13 ఏళ్ళు పడతాయి. ఋగ్వేదం 8 ఏళ్ళు పడుతుంది, సామవేదం 6 ఏళ్ళు పడుతుంది, అథర్వణం 5-6 ఏళ్ళు పడుతుంది. ఒక్క వేదం నేర్చుకోవడానికి జీవితంలో టైం సరిపోదు. అలా వేదం నేర్చుకుని అత్యద్భుతమైనటువంటి శక్తి ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. వాళ్ళని గౌరవిస్తామా మనం? వాళ్ళని గౌరవిస్తున్నామా మనం? గోబ్రాహ్మణేభ్య శుభం అని ప్రతిరోజు చదువుతాం మంత్రాలలో. ఏముంది? గోవుని మనం పూజిస్తున్నామా? బ్రాహ్మణులను పూజిస్తున్నామా? గురువులను పూజిస్తున్నామా? అడ్డమైన వాళ్ళు కాళ్ళకు మొక్కండి అని, నేను గురువుని, నువ్వు శిష్యురాలివి, నువ్వు ఇది, నా శిష్యులందరూ ఎక్కడికి వెళ్ళొద్దు, మీరంతా నా బానిసలు, అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒక కల్ట్లోకి వెళ్తున్నారు కానీ కల్చర్ ఎవరు నేర్చుకోవడం లే. ఒక తెగల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎవడి తెగ వాడిది, ఎవడి తెగ వాడిది, ఎవడి తెగ వాడిది. సత్యాన్ని తెలుసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఆ సత్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మహోన్నతమైనటువంటి ఆత్మబోధ గురించి తెలుసుకుంటున్నాము. అందరిలో ఉన్నటువంటిది ఒక్క భగవంతుడి యొక్క చైతన్యమే. ఈ ప్రపంచంలో రెండవ వస్తువు లేదు అని తెలిపేదాన్ని అద్వైతం అంటారు. అద్వైతము అనే దాని మీనింగ్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడుగుతారా నన్ను? ఎవరికైనా సరే ఈ గ్రూప్ లోపల నేనేమనుకోను, అద్వైతం అంటే అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి. మళ్ళీ సిగ్గుపడద్దు, అడగండి. నేను ఎన్నోసార్లు చెప్పాను సిగ్గుపడితే నేర్చుకోమని. అద్వైతం అనే మాటకు అర్థం తెలియని వాళ్ళు ఒకసారి అడగండి. లేదు అని. సో కాబట్టి ఉన్నదంతా కూడా భగవంతుడి చైతన్యమే. ప్రతి చోట కూడా భగవంతుడు వ్యాప్తి చెంది ఉన్నటువంటిదే. పురుష సూక్తంలో తెలుసుకున్నాం, భగవద్గీతలో తెలుసుకున్నాం, భాగవతంలో తెలుసుకున్నాం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామంలో తెలుసుకున్నాం, మణిద్వీపంలో తెలుసుకున్నాం. అన్ని చోట్ల కూడా భగవంతుడు ఒక్కడే, ఆయన చైతన్యం ఒక్కటే. అదే చైతన్యం నీలో, నాలో, మనందరిలో వ్యాపించి ఉన్నది. మనకెందుకు తెలియడం లేదు అనేది ఇవాళ తెలుసుకుంటాం. ఇవాళ 2 శ్లోకాల కలయిక ఉంది. ఓకే, 2 శ్లోకాల యొక్క అద్భుతమైనటువంటి కలయికని తెలుసుకుంటాం మనం. 10-11 2 కలిపి తెలుసుకోవాల్సి వస్తుంది ఇవాళ. జాగ్రత్తగా వినండి. తెలుసుకుంటున్నదంతా కూడా జ్ఞానకాండ. మనం తెలుసుకుంటున్నదాన్ని కూడా జ్ఞానం అంటారు. జ్ఞానం అంటే ఏంటి? హిందూ ధర్మంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంని జ్ఞానము అంటారు. జ్ఞానము, ధ్యానము కాదు, జ్ఞానము. ఆలోచించగా మన లోపల భగవంతుడి స్వరూపం మనమే అని, నా లోపలే ఉన్నటువంటి దైవత్వాన్ని, నా లోపలే ఉన్నటువంటి డివినిటీని గుర్తించడం. నాలో డివినిటీ ఉన్నదా? ఉన్నది. ఎట్లా ఉన్నది? ఉంది. లేకపోతే నేను చూడలేను, వినలేను, మాట్లాడలేను, కదపలేను, ఏమీ చేయలేను. అట్ట కాదు సార్. నేనంటే దేహమే. నేను అంటే శ్రీనివాస్ అంటే ఎవరు? ఈయన గడ్డం వేసుకొని ఉన్నాడు కదా, గడ్డం వేసుకుని పెద్ద బిచ్చగాన్లా ఉన్నాడు కదా, ఆయన పేరు శ్రీనివాస్. కరెక్ట్.
శ్రీనివాస్ అంటే ఈయననా, నేను ఏదో మంచిగా ఇది ఉంటాడు అనుకున్నావు, చూడడానికి నిజంగానే పెద్ద బిచ్చగాన్ లాగానే ఉన్నాడు. కరెక్ట్, నువ్వు మంచిగా చెప్పినావు. సో అయిపోయింది. శరీరాన్ని గుర్తిస్తున్నారు మీరు, ఆత్మని గుర్తించడం లేదు. ఈ శరీరం రేపు ఐస్ డబ్బాలో పెడతారు, ఈ శరీరాన్ని రేపు కాల్చేస్తారు. అంటే నేను అయిపోయినట్టేనా, నేను పోయినట్టేనా? చెప్పండి, నేను పోయినట్టేనా? నాది అక్కడికి అంతం అయిపోయిందా నా జీవితం? శరీరం వదిలేసారు, చైతన్యం ఉంటుంది కాబట్టి మనం ఉన్నట్టే. చైతన్యం ఉంది, మనం ఉన్నాము. పీరియడ్ లో వచ్చిన శరీరం సార్ ఇది. దీనికి ముందర ఉంది, దీని తర్వాత ఉంటుంది ఏదో ఆ విషయాన్ని మనం మనసులో ముద్రించుకునేలాగా తెలుసుకోవడం కోసమే ఈ చదువు అంతా. ఎందుకంటే చాలా మంది కూడా ఇంకా కూడా ఈ శరీరంతో ఏర్పరచుకున్నటువంటి బంధములు అనగా మన పిల్లలు, మన భార్యలు, మన భర్తలు, మన బంధువులు, మన స్నేహితులు, వీరే మనం జీవితంగా ఉంటూ వాడు నన్ను ఇలా అన్నాడు, వీడు నన్ను అలా అన్నాడు, వాడు అట్లా వీడిట్లా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. కానీ వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాళ్ళం. నిన్న రాత్రి నాకు ఒక కళ వచ్చింది. సార్ మీకు నిజంగా కళలు వస్తాయా లేక మాకు చెప్పడానికి ఏదో ఒక మాట అంటారా అంటే రెండు కరెక్టే. సో ఆ కళ లోపల ఏదో అందరం కలిసి ఎక్కడికో వెళ్తుంటే అక్కడ చాలా మంది ఇది ఉన్నారు. సో అందరూ కలిసి యాత్రకి వెళ్తున్నారు, చాలా మందితో కబుర్లు చెప్పుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, అంత అయింది. సడన్ గా బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చి లేచాం. లేవగానే అందరు ఏమైపోయారండి, నా కళలో అప్పటిదాకా 100 మందితో కమ్యూనికేట్ చేస్తున్నాను, చాలా మంది స్నేహితులు ఉన్నారు, చాలా మంది బంధువులు ఉన్నారు. వీరందరూ ఏమైపోయారండి? మెలకు రాగానే వెళ్ళిపోయారు. కళ లోపల నాకు మంచి కళ కూడా కాదు, అది చాలా బ్యాడ్ కళ. అంటే ఒక చిన్న ఏదో ఏమంటారు, మన పనిష్మెంట్ ఉన్నట్టుగా చిన్న రూమ్స్ లోపల ఉన్నాం అందరము. అత్యంత దారుణమైనటువంటి ఇల్లులు, అత్యంత దారుణమైనటువంటి ప్రదేశాలు, సరిగ్గా అవసరాలు లేవు, చాలా కష్టపడి అడ్జస్ట్ అయ్యి వెళ్తున్నాం అన్నమాట. ఎన్ని కష్టాలు ఉన్నాయో కళ లోపల. ఆ కష్టాలన్నీ ఏం చేస్తే తీరిపోయాయండి? చెప్పండి, ఏం చేస్తే తీరిపోయాయి? మెలకువ వస్తే చాలు. సో హిందూ ధర్మం ఏమంటుందంటే, ఈ ప్రపంచంలో కనిపించేదంతా కూడా మాయా. అది నువ్వు మాయా అని గుర్తించిన మరుక్షణము ఈ ప్రపంచం ఇంకా ఉండదు. నచత్వం నచాహం నచ అయం ప్రపంచ. ఇది మనము నిర్వాణ దశకంలో తెలుసుకున్నాం. నువ్వు లేవు, నేను లేవు, ఈ ప్రపంచం కూడా లేదు అంటే ఎట్లా చెప్తామండి? ఇప్పుడు మీరు మాట్లాడుతూ కనిపిస్తున్నారు, నాకు టీవీ కనిపిస్తుంది, ఫ్రిడ్జ్ కనిపిస్తుంది, గలీజ్ ముఖం వేసుకొని మా ఆయన కనిపిస్తున్నాడు, ఇవన్నీ మనం ఉన్నాయి కదా, ఇవన్నీ నిజమే కదా. మొత్తాలనిపిస్తుంది, మా ఆయన్ని పిల్లల్ని చూస్తే మొత్తాలనిపిస్తుంది. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ భావాలు తప్పని ఎలా అంటారు శ్రీనివాస్ గారు? మా ఆయన నిన్ననే 4 వేసాను, అది తప్పంటారా? మా అత్తగారు వాళ్ళు వచ్చారండి, మా ఇంటికి అత్తగారు వాళ్ళు వచ్చారు. ఏం చేశాను తెలుసా? మా అత్తగారికి కారం వేసి అన్నం వండా, చచ్చురుకుంది అది. ఇంకొక ఆమె, 2 ఆడవాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అరే మీ అత్తగారు చనిపోయింది కదా, ఆవిడ ఏం చేశారు? కాల్చారా పూడ్చారా? కాల్చేశారా పూడ్చేశారా? ఏం చేశారు అంటే 2 చేసాం, రిస్క్ తీసుకోలేం, 2 చేయాల్సి వచ్చింది ఆవిడ్ని, రిస్క్ తీసుకోలేం అని ఇంకొక ఆమె చెప్తుంది వాళ్ళ అత్తగారి గురించి. సో ఇక్కడ ఏంటంటే మనము శరీరం గురించే మాట్లాడుతున్నాము, శరీరం గురించే. మరి అలాంటప్పుడు ఇవన్నీ తప్పని ఎట్లా అంటారు శ్రీనివాస్ గారు? మా అత్తగారు ఎన్ని కష్టాలు పెట్టిందో తెలుసా మీకు? నాలంటోడు చెప్తాడు మా భార్య ఎన్ని కష్టాలు పెట్టిందో తెలుసా, నేనంట. సో ఇప్పుడు ఏమైపోతుంది, ఇట్లాగా అందరూ ఎవరికి వాళ్ళు కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ అబద్ధమని ఎట్లా అంటాము? ఇవన్నీ కండ్ల ముందు కనిపిస్తున్నాయి, అనుభవిస్తున్నాం. ఎలా వీటి నుంచి తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఒక్కొక్కసారి శ్రీనివాస్ గారు మీరు చెప్తారు కదా అంతా కళ అని, ఇదంతా కళ అయిపోతే బాగుండని అనిపిస్తుందండి. మరి కష్టాలు ఉన్న వాడికి ఇట్లా, మరి సుఖాలు ఉన్న వాడికి ఇది కళ అయిపోతే బాగుండని అనిపిస్తుందా? అంబానీకి వాడు యాక్చువల్ గా బిచ్చగాడు అనుకుందాం కొద్దిసేపటికి, కళలో వాడు రిచ్ పర్సన్ లాగా ఉన్నాడు. ఇప్పుడు ఆ కళలోంచి బయటికి రావాలని అనుకుంటాడు అతను? అనుకోడు. సో కాబట్టి ఏమైపోతుందంటే, సుఖ దుఃఖాల నిలయం ఈ జీవితము అని చెప్పి గుర్తించినప్పుడు నేను ఈ శరీరాన్ని కాదు అని కూడా మెల్లమెల్లగా ఆలోచన ద్వారా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? నిద్రపోయినప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మెలకుగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం కనిపిస్తోంది నీకు, స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్న ప్రపంచం కనిపిస్తోంది. కానీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం అంతా ఏమైంది?
ఇవన్నీ నేను మాటికి ఎందుకు చెప్తానంటే మీ లోపల ఆలోచన రావాలని. మీరు నాకు జవాబులు ఇచ్చేస్తున్నారు, చాలాసార్లు అందరూ కరెక్ట్ జవాబులు చెప్తున్నారు, కాకపోతే నాకు జవాబులు నేనేం చేసుకుంటాను? మీరు ఆలోచించాలి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నా పక్కన ఒక 1 కోటి రూపాయలు పెట్టినా నేను తీసుకోను, నా పిల్లోని ఎత్తుకోపోయినా నేను పట్టించుకోను, మా ఇల్లు దోచుకొని వెళ్ళిపోయినా నేను పట్టించుకోను. మరి ఆ సమయం లోపల నా బంధువులు ఏమయ్యారు, నా మిత్రులు ఏమయ్యారు, ఒక కళ లేదు, ఒక ఇది మెలకువలు ఏమి లేదు, అలా ఉన్నాను అంతే. ఒక విత్తన రూపం లోపల ఉన్నాను, ఒక విత్తన రూపము, సీడ్, బీజ రూపంలో ఉన్నాను. అప్పుడు ఈ తిరుపతి ఏమైంది, నీ ప్రదక్షిణాలు ఏమైనాయి, నీ అంగ ప్రదక్షిణాలు ఏమైనాయి, నీ అడ్డగోలు పారాయణాలు ఏమైనాయి, నీ గొప్ప, నీ హంగు, నీ ఆర్భాటం ఏమైనాయి, అన్ని ఎక్కడికి వెళ్ళిపోయాయి? నీది ఆ స్థితి. అందుకని ప్రతిరోజు కూడా ఆ స్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు మనం గుర్తించాలి ఏంటంటే అలాంటి స్థితి ఉన్నది కాబట్టి శ్రీనివాస్ గారు చెప్పేది కరెక్టే. నువ్వు లేవు, నేను లేను, ఈ ప్రపంచం లేదు, ఈ శరీరాలతో చెప్పుకున్నవేవి. కానీ వీటన్నిటికంటే అతీతంగా నేను గాఢ నిద్రలో లేను అని అయితే చెప్పలేను. గాఢ నిద్రలో నేనున్నాను, ఏదో అమోఘమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాను, ఏదో అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాను. ఆ అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని నేను నిర్వచించలేను, చెప్పలేను, నా మాటలలో చెప్పలేను, కానీ ఆ అనుభవం నాకు చాలా బాగుంది. అప్పుడు ఆ అనుభవం ఏదైతే ఉందో దాన్ని సచ్చిదానంద రూపము అని అంటారు, సత్ చిత్ ఆనంద స్వరూపము. ఆ సమయం లోపల నువ్వు అత్యంత ఆనందంగా ఉన్నావు. దేవుడు ఏంటంటే, బాబు నువ్వు కళ్ళతో చూస్తున్నదే ప్రపంచం కాదు, దీనికి మారుగా ఒక అద్భుతమైనటువంటి లోకం ఉంది, అదేంటంటే నువ్వు నా స్వరూపము, దానికి నీకు 2 ఉదాహరణలు ఇస్తాను అని గాఢ నిద్రని, మైథునాన్ని, ఈ 2 ఉదాహరణలను ఇచ్చి మనకు చూపించాడు. ఇంత ఆనందం ఉంటుంది నీకు జీవితంలో అని. అవి కేవలం శాంపుల్స్ మాత్రమే, అవి అజ్ఞాన రూపం లోపల మనకు దొరుకుతున్నాయి, అవి అజ్ఞాన రూపం లోపల దొరుకుతున్నాయి మనకు. కానీ మరి నాకు జ్ఞాన రూపంలో దొరకాలి కదా, నాకు తెలిసి దొరకాలి కదా. అది తెలిసి ఆ ఆనందాన్ని నువ్వు పొందాలి. అదేమో నిద్రపోయినప్పుడు వస్తున్నటువంటి ఆనందం, ఆ సమయం లోపల నీకు అది అనుభవించే శక్తి కూడా లేదు. నువ్వు మెలకువగా ఉన్నప్పుడు అది వస్తే నీకు తెలుస్తుంది. అది వస్తుంది అని మన హిందూ ధర్మం చెప్తారు. సాధన చేసిన వారికి వస్తుంది. ఎలాంటి సాధన చేయాలి? ఆలోచన అనే సాధన చేసేదాన్ని ఏమంటారు అంటే ఆత్మబోధ అంటారు. ఆత్మబోధ లోపల గ్రహణం, ఆత్మబోధ తెలుసుకుంటున్న వాళ్ళు గ్రహణం రోజు నాడు ఏం చేయాలండి? హలో, ఆత్మబోధ తెలిసిన వాళ్ళు గ్రహణం రోజు నాడు ఏం చేయాలండి? ఏ దేవుణ్ణి పూజ చేయాలి? ధ్యానం చేయాలి, పరమాత్మని ధ్యానం. ఆత్మబోధ తెలిసిన వారు విష్ణుమూర్తిని పూజించాలా, శివుణ్ణి పూజించాలా, దేన్ని పూజించాలి? మన గురించి మనం చేయాలి, మన సాధన చేయాలి సార్. ఆలోచనతో వివేకంతో స్వాధ్యాయం చేస్తూ. భాగ్యలక్ష్మి గారు చెప్పండి. ఏదైనా సరే భగవంతుని గురించిన ఆలోచన, విచారణే చేస్తా ఉండాలి. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ. బాబీ చెప్పు, ఎలా ఉంది ఇప్పుడు? వెరీ గుడ్. అయితే కొద్దిగా నార్మల్కి వచ్చినట్టుంది. టాబ్లెట్ ఎంతసేపు అయింది వేసుకుని? 4 గంటలు అయిందా? నీకు కొద్దిగా తలకాయ నొప్పి తగ్గిందా? మరి కళ్ళ నొప్పి, తలకాయ నొప్పి తగ్గిందా? కొద్దిగా ఉందా? ఏం పర్వాలేదు. నువ్వు ఇంకొక 2 గంటల తర్వాత పడుకునే ముందు మళ్ళీ టాబ్లెట్లు వేసుకుని పడుకో, సరేనా? రేపు పొద్దున్నే వస్తాను నేను, సరేనా? రేపు ఆఫీస్కి వెళ్ళను, రేపు పొద్దున్నే వస్తాను, సరేనా? నీకు వస్తాను, నేను నీకు బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకుని వస్తాను, సరేనా? వెరీ గుడ్ బాబ్జీ, వెరీ గుడ్ బాబ్జీ. మళ్ళీ ఒకసారి చూసుకో 10కి 11 కలాగా, సరేనా? ఓకేరా, మరి జాగ్రత్త, రేపు వస్తా నేను, సరేనా? నువ్వేమి చెయ్యకు, రేపు ఏం పనులు పెట్టుకోకు, నేను వచ్చేదాకా అలా కూర్చో అంతే, సరేనా? ఓకేరా, మరి జాగ్రత్త, బాయ్. ఎక్స్ట్రీమ్లీ సారీ. అయితే ఇప్పుడు ఆత్మబోధ అనేటటువంటిది జరిగిన తర్వాత నేను శరీరం కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తించాలి. అయితే కర్మకాండలు చేయకూడదా? కర్మకాండలు చేయొచ్చు. కర్మకాండలు మనని కొంత దూరం తీసుకెళ్తాయి, కానీ నిరంతరము అవే చేస్తూ అందులోనే ఉంటూ దీపం కుడి పక్క పెట్టాలా, ఎడం పక్కన పెట్టాలా? ఎటు పెడితే మంచిదండి? ఎన్ని వత్ వేస్తే మంచిదండి? ఏ నూనె వేస్తే మంచిదండి? ఏ నెయ్యి వేస్తే మంచిదండి? ఇలా చూసుకుంటూ పోతే మీకు కొన్ని వేల జన్మలైనా కూడా మీరు అన్ని ఆచార వ్యవహారాలలో నేర్చుకునేటటువంటి అవకాశం లేదు. ఉదాహరణకి ఒక కూలి, కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్లీజ్, కొద్దిగా నా చేయి పట్టుకోండి అందరూ. ఒక కూలి ఉన్నాడు,
అతను రాళ్ళు కొడుతున్నాడు, నేనేమో ఇంజనీరింగ్ పని చేస్తున్నాను. ఓకే, కూలీ ఎన్ని రాళ్ళు కొడితే ఒక ఇంజనీర్ సంపాదనకు సమానం అవుతాడు? హలో, వాడి జీవితం అంతా కొట్టినా కూడా మీ ఇంజనీరింగ్ నెల రోజులు కొడితే మీరు ఒకరోజు జీతం కూడా సమానం కాదు సార్. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఏదైనా కూడా రిపిటేటివ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో అవి మంచివే, కానీ ఎంత చేయాలో అంత. ఇప్పుడు నేనున్నాను, వాకింగ్ చేస్తే మంచిది, అలా అని చెప్పి రోజంతా వాకింగ్ చేస్తూ పోతే శరీరం పాడైపోతుంది. రిపిటేషన్ అనేటటువంటి దాని ద్వారా భగవంతుని తెలుసుకోలేము. ఆలోచనతో చేసే ప్రతి పనికి కూడా, ఆలోచనతో చేసేటటువంటి ప్రతి పనికి కూడా ఈ ప్రపంచం మనకు ఎక్కువ శక్తిని, ఎక్కువ రెమ్యూనరేషన్ ని, ఎక్కువ ఫలితాలని అందజేస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా ప్రోగ్రామ్ బట్టి కొట్టి రాస్తున్న వాళ్ళు, గ్రాఫికల్ ఇవి చేస్తున్న వాళ్ళు, ఇవన్నీ కాదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నువ్వు ఏ విధంగా ఒక పనిని తక్కువ సమయం లోపల చేయగలుగుతావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో నాట్ ఈజీ. దాన్ని నేర్చుకోవడం కూడా అంత సులభం కాదు. దాన్ని నేర్చుకోవడానికి కూడా నువ్వు ప్రాంప్ట్స్ నేర్చుకోవాలి, ఏజెంటిక్ ఇవి నేర్చుకోవాలి, రకరకాల థింగ్స్ ఉంటాయి అందులో. అసలు LLM అంటే ఏంటో తెలియాలి ముందు, ఎన్నో రకాల విషయాలు అందులో తెలుసుకోవాలి. ఎలాంటి ప్రాంప్ట్స్ నువ్వు తయారు చేయాలి, ఏ టూల్ ని నేను ఉపయోగించాలి, నేను కొత్త టూల్స్ ఏమన్నా తయారు చేయగలుగుతానా, నా రొటీన్ టాస్క్స్ ని తగ్గించుకోగలనా, నా రొటీన్ టాస్క్ ని నేను తగ్గించుకోగలనా, నేను రెగ్యులర్ గా చేసేటటువంటి రొటీన్ టాస్క్ ని తగ్గించుకుని తెలివితో ఏదన్నా పని చేయగలనా, అది మనకు కావాల్సింది ఇక్కడ. ఇప్పుడు నేను అలా కాదండి, నేను పారాయణం చేస్తాను, ఒక పారాయణం తర్వాత ఇంకో పారాయణం చేస్తా, ఇంకో పారాయణం తర్వాత ఇంకో పారాయణం చేస్తా. బుర్ర లేకుండా ఎన్ని పారాయణాలు చేస్తే లాభం ఏమిటి? అదే ఒకటే పని చేయి. నేను చెప్తాను, పోనీ శ్రీరామ జయరామ జయ జయరామ అనుకో, రోజంతా కూడా రాముడి లీలలు తలుచుకుంటూ, రామాయణంలో జరిగినటువంటి ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ దాకా రాముడి లీలలు తలుచుకుంటూ శ్రీరామ జయరామ అని కనీసం ఫోకస్ పెరుగుతుంది. శివాయ నమః అనుకో, శివపురాణం మొత్తము జ్ఞాపకం తెచ్చుకో. శివాయ నమః, 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 శివాయ నమః. ఏమిటిది? వెర్రితనం కాదా? ఆలోచించండి ఒకసారి. అంటే బండగా చేసే పనులు కాకుండా కాస్త సున్నితంగా చేయవచ్చు కదా అది. కాబట్టి నీ అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే రిపిటేషన్స్ పనికిరావు. కాబట్టి మనం ఎవరి దగ్గర అది ఉందా, చిన్మయ మెషిన్ వాళ్ళ నోట్స్ ఉందా? ఒకసారి చదువుతారా? చదవండి. ప్రతిదీ చదివి ఆపండి. కాదు, మొదటి నుంచి చదవండి ఒకసారి. ఇంకొక 5 నిమిషాలు మొత్తం రిపీట్ నుంచి చదవనా సార్? తపోభిహించిన పాపాల ముందు. ఓకే సార్. తపస్సు ద్వారా తమను తాము శుద్ధి చేసుకొని హృదయంలో ప్రశాంతత కలిగి కోరికలు లేకుండా మరియు విముక్తిని కోరుకునే వారి కోసం నేను ఆత్మబోధ అనే ఈ ఆత్మజ్ఞాన గ్రంథాన్ని కంపోజ్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఇది ఎందుకు కంపోజ్ అయింది, ఇది ఎందుకు రచింపడం జరిగింది అంటే, ఎవరైతే వారిని వారు శుభ్రపరచుకున్నారో, ఇప్పుడు గ్రహణం రోజు నాడు ఏం చేయాలో చెప్పేశాడు ఆల్రెడీ. ఏం చేయాలి? మీరు మానసికంగా, శారీరకంగా గ్రహణం ప్రారంభమయ్యే ముందు శుభ్రపరచుకోండి. గ్రహణం అయిపోయిన తర్వాత శారీరకంగా, మానసికంగా శుభ్రపరచుకోండి. ఆహారాలు అవి తీసుకోకండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్య. అది మీ కర్మలలో, మీ ఆహారంలో, మీ విహారాలలో అన్నింటిలో కూడా క్రమ పద్ధతి లోపల ఉండండి. ఎప్పుడైతే చంద్రుడి నుంచి వచ్చినటువంటి కిరణాలు ఏవైతే మనకు సూర్యకిరణాల ద్వారా కొంత ప్రభావం తగ్గినప్పటికీ కూడా శుచి శుభ్రత ద్వారా, ఆహార నియమాల ద్వారా ముందు తర్వాత స్నానం చేయడము, తర్వాత ఆహారము ఆ సమయంలో తీసుకోకుండా, ముఖ్యంగా పట్టినప్పుడు తీసుకోకుండా ఉండడం అనేది మంచిది. ఉంచిన తర్వాత ఏమవుతుంది? స్నానం అయిపోతుంది. ఎలాగో సమ్మరు 2 సార్లు స్నానం చేస్తే, అంటే నాకు తెలుసు మీ అందరికీ రోజు స్నానం చేయడమే గగనం అయిపోయింది. ఇప్పుడు 2 సార్లు స్నానం చేయమంటే ఎంత ఫీల్ అవుతున్నారో నాకు తెలుసు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. కాకపోతే అలా చేయడం ఇంతే. శుభ్రపరచుకోవడము చేయడం ద్వారా శుభ్రపరచడం ఉంటే ప్రశాంతంగా ఉండగలగడము. ప్రశాంతంగా ఉంటూ రాగద్వేషాలను కొద్దిగా తగ్గించుకుంటూ, మోక్షమే నాకు కావాలి, విడుదల నాకు కావాలి, నాకు చంద్రగ్రహణం ఏం నేర్పిస్తోంది, కష్టమైనటువంటి ఈ జీవితంలోంచి నేను సాధన ద్వారా మోక్షాన్ని పొందగలను, నాకు కష్టం వచ్చినప్పుడు నేను బాధపడకుండా, చంద్రుడు వేదనలో ఉంటాడు అంటాడు. దాని మీనింగ్ ఏంటి? కష్టాలు వచ్చినప్పుడు మనం అందరము కూడా వేదనలో ఉంటాము. ఆ వేదనను దాటి నేను సాధన ద్వారా ముందుకు అడుగులు వేసుకుంటూ
నేను మోక్షాన్ని సంపాదించాలి. సో ఒక ఆత్మబోధ అనేది ఎవరి కోసం అంటే ఇలాంటి కోరిక ఉన్న వాళ్ళకు. అంతేగాని పుణ్యం వచ్చేస్తుంది, అమ్మా వచ్చావా, నా కోసం వచ్చావు తల్లి. ఒక ఆవిడ, వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎవరికో ఈవిడ మీద దేవుడు వచ్చాడు, ఆవిడ మీద దేవుడు వచ్చాడు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అన్ని పారాయణాలు, కొన్ని వేల పారాయణాలలో ఇది చూసాను నేను. అమ్మో దేవత వచ్చేసారు ఆవిడ మీదకి, ఈవిడ మీదకి దేవత వచ్చారంటారు. అనగానే ఆవిడేం చేస్తారు, గురువు గారికి బెంగ, ఇప్పుడు అందరికీ ఇదైతుందని చెప్పి ఆవిడేం చేస్తుంది, అమ్మా నన్ను కరుణించావా తల్లి అని గురువు గారు అనే పేరు మీద ఒక ఆవిడ, పెద్ద ఆవిడ ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ ఏం చేస్తారు, అమ్మా నన్ను కరుణించావా అని. అప్పుడైంది మీనింగ్, శిష్యులందరినీ మిమ్మల్ని కరుణించలే, దేవుడు నన్ను కరుణించడానికి ఆమె రూపంలో నా దగ్గరికి వచ్చాడు అని చెప్పేసి ఏడుస్తారు అనమాట. ఏడవగానే మిగతా వాళ్ళందరూ పాపం మా గురువు గారికి కనిపించాడు దేవుడు, మాకు కూడా కనిపించాడు దేవుడు ఆవిడ వల్ల అని ఇలా అనుకుంటారు. ఇలాగ డబ్బు కోసము, జనాలని మోసం చేయడం కోసము, హోదా కోసము, గుర్తింపు కోసము, హంగు కోసము, ఆర్భాటం కోసము చేసే వాళ్ళ కోసం కాదు ఈ ఆత్మబోధ. తపస్సుతోని పాపాలన్నింటినీ పోగొట్టుకుని శాంత చిత్తులై ఉండి పవిత్రంగా ఉన్నటువంటి వారికి మోక్షం ఖచ్చితంగా కావాలి నాకు అనేటటువంటి వారి కోసం ఇది. జై శ్రీకృష్ణ. 2వ శ్లోకం చదవండి. 2వ శ్లోకం యొక్క అర్థం చదవండి. వంటకు అగ్ని ప్రత్యక్ష, సార్ చదవనా? వంటకు అగ్ని ప్రత్యక్ష కారణం అయినట్లే జ్ఞానం లేకుండా విముక్తి సాధ్యం కాదు. అన్ని ఇతర రకాల క్రమశిక్షణలతో పోలిస్తే ఆత్మజ్ఞానం మాత్రమే విముక్తికి ప్రత్యక్ష మార్గం. వండర్ఫుల్. ఇప్పుడు ఏమంటున్నాడు, వంట చేయడానికి రకరకాల వస్తువులు ఉన్నాయి, కానీ ఎవడు స్టవ్ వెలిగించట్లా. కాబట్టి డైరెక్ట్ వే ఏంటంటే మంట అక్కడ అవసరము. అదే విధంగా జ్ఞాన మార్గంలో రాని వాడికి జీవితంలో విముక్తి రాదు. వచ్చే జన్మలో అయినా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఈ జన్మలో 4 అడుగులు వేస్తే వచ్చే జన్మలో తర్వాత అడుగులు పడతాయి. కాబట్టి జ్ఞానం తెచ్చుకుంటే తప్ప మోక్షం రాదు. మళ్ళొకసారి వినండి. జ్ఞానము అంటే ఏంటి? అవగాహన. జ్ఞానము అంటే ఏంటి? అవగాహన. నేనెవరిని అనేటటువంటి అవగాహన, భగవంతుడు ఎవరు అనేటటువంటి అవగాహన రానిదే మనకు మోక్షం వచ్చే అవకాశం లేదు. ఉందండి, ఈడ మణిద్వీపంలో అమ్మవారిని మణిద్వీపంకి తీసుకెళ్లిపోతారండి. ప్రాకారాలు, అవునండి, కొద్దిగా ప్రాకారాలు కష్టమైపోతున్నాయండి, మోకాళ్ళ నొప్పులు అసలేను, ఎలా వెళ్తాము మెట్ల మీద అనగానే అక్కడికి ఎవరో మొగాయన వస్తాడు. ఏమిటండి అలా మాట్లాడతారో, ఖమాన్ మెట్లని ఒకటి కాకపోతే 3 మెట్టెక్కేసి వెళ్ళిపోవాలి, ఖమాన్ అంటారు. సో ఇలా అనడం వల్ల ఏమైపోతుంది, ఇందులోకి ఒక ఆయన వస్తాడు, ఆయన బాధపడుతుంటాడు. అంతగా నిష్ఠూరం ఆడకండి, ఎలా ఎక్కుతామండి, ఇవన్నీ ఎక్కడానికి ఇలవదు అని చెప్పేసి ఇంకొక ఆయన బాధపడుతూ ఉంటాడు. సో ఇలాగా చేస్తూ ఇలాంటివన్నీ చేస్తూ ఉండే బదులుగా జ్ఞాన మార్గం అంటే అవగాహన. నేనెవరిని, దేవుడెవరు ఆలోచిస్తూ, నేనంటే ఈ శరీరం అనుకుంటున్నాను, ఈ శరీరం యొక్క గొప్పతనం కోసము అందరి లోపల నాకు గుర్తింపు రావాలని నేను చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నాను అని ఆలోచింపగలిగి, సో నేనెవరిని, నేను శరీరాన్ని కాదు. ఎందుకంటే ఈ శరీరాన్ని ఐస్ డబ్బాలో పెట్టారు, ఈ శరీరాన్ని తీసుకెళ్లి చితి లోపల కాల్చారు, శరీరం మాట్లాడలేదు కదా. చివరికి మిగిలినవి కొన్ని ఎముకలు మాత్రమే. కాబట్టి నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను చైతన్యాన్ని, నేను భగవంతుడి యొక్క స్వరూపాన్ని. కాబట్టి జ్ఞానం ఒక్కటే, అవగాహన. జ్ఞానము అంటే, మళ్ళీ చెప్తున్నా, అడగకండి నన్ను మాటికి, జ్ఞానము అంటే భగవంతుడి యొక్క అనుభవము, భగవంతుడి యొక్క అండర్స్టాండింగు, భగవంతుడి యొక్క అవగాహన. రాసము అని మనం రాసలీలలో తెలుసుకున్నాము. ఆ రాసము అన్న ఈ జ్ఞానము అన్న రెండొకటే. చూసారా, రాసలీలకి దీనికి లింక్ చేసేసాం మనం. సో రాసము అంటే భగవంతుడి యొక్క అనుభవము, జ్ఞానము అంటే భగవంతుడి యొక్క అనుభవానికి దగ్గరగా తీసుకెళ్లేది. సో జ్ఞానం వచ్చింది అంటే నీకు రాసం వచ్చేసినట్టే. జ్ఞానం వచ్చిన మరుక్షణంలో నువ్వు రాసంలోకి వెళ్ళిపోతావు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ చదవండి. 3వది. క్రియ అజ్ఞానాన్ని నాశనం చేయదు, ఎందుకంటే అది అజ్ఞానంతో విభేదించదు లేదా వ్యతిరేకించదు. కాంతి గాఢ చీకటిని నాశనం చేసినట్లుగా జ్ఞానం నిజంగా అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు మనం చీకటి రూమ్ కనిపించింది, ఆ చీకటి రూమ్ ఉంది అనగానే ఏం చేశారు, సౌజన్య గారు ఏం చేశారు, చీపుడుతో ఊడుస్తున్నారు, వెలుతురు వస్తుందని చెప్పేసి. మాధవి గారు వచ్చారు, ఆవిడ ఇంకా ఇలా ఊడడం కాదమ్మా, నువ్వు తప్పు చేస్తున్నావని సౌజన్య గారికి కాంపిటీషన్ గా ఆవిడ ఏం చేస్తున్నారు, బూజులు దులపడం మొదలెట్టారు. మరి టీవీ మణి గారు ఊరుకుంటారా? ఆవిడ ఏం చేశారు, ఇలా కాదు అలా కాదు, నేలని మాపింగ్ చేయాలి అని ఆవిడ మాపింగ్ చేస్తున్నారు. ఇంతలోకే నాలాంటి మెంటలోడ కూడా వస్తాడు, వచ్చేసి వాడేం చేస్తాడు, అగ్గిపెట్టె తీసుకుని లోపలికి వస్తాడు. అయిపోయింది, పనులన్నీ వృధా అయిపోయాయి. సో రావాల్సింది ఏంటి, కాంతి రాగానే
చీకటి ఎలా అయితే తొలగిపోయిందో జ్ఞానం రాగానే అన్ని రకాల అజ్ఞానాలు తొలగిపోయాయి. నువ్వు చేసే పనులు, ఈ ఊడవడాలు, తుడవడాలు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇంటిని శుభ్రపరచుకోవడానికి మంచివి అవి. కానీ మోక్షం రావడానికి, జ్ఞానం రావడానికి అవి తోడ్పడవు. నువ్వు చేసేటటువంటి కర్మలు అంటే పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, ఇవన్నీ నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాయేమో, కానీ అవి నిన్ను జ్ఞానానికి, మోక్షానికి తీసుకెళ్ళవు. ఆత్మజ్ఞానం కావాలనుకునే వాడికి అవి అవసరం లేవు, అవి రావు, అవి ఏ విధంగానూ ఉపయోగపడవు. ఎందుకంటే అజ్ఞానాన్ని తొలగించేది ఒక జ్ఞానం మాత్రమే. కర్మ నీకు అజ్ఞానాన్ని తొలగించదు, నువ్వు చేసేటటువంటి అజ్ఞానాన్ని తొలగించదు. ఉదాహరణకి నేను విశ్వం విష్ణు వశకారో భూత భవ్యభో భూత భూత భూతభావ భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మ. అజ్ఞానం తొలగిపోయిందా అండి నాది? ఇంతమంది ఇన్ని పారాయణాలు చేస్తారు, వాటి అర్థాలు కూడా తెలుసుకోకుండా పారాయణాలు చేస్తుంటారు. అప్పుడు ఏమైపోతుంది? వీటన్నిటి ద్వారా మనకు అజ్ఞానం తొలగిపోదు, అజ్ఞానము తొలగిపోదు. అజ్ఞానం తొలగిపోకపోవడం వల్ల ఏమైపోతుంది? మనకు ఆ అజ్ఞానం అలా ఉండిపోతుంది. మనకి ఎంతసేపు జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా బండగా అయిపోతుంది బుర్రంతా. కాబట్టి కర్మలు మన అజ్ఞానాన్ని తొలగించలేవు. ఎందుకంటే కర్మలు, అజ్ఞానము ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి. మనకు కావాల్సింది ఏంది? అజ్ఞానానికి అపోజిట్ డైరెక్షన్ లో రావాలి. చీకటికి అపోజిట్ డైరెక్షన్ లో వచ్చేది ఒక కాంతి మాత్రమే. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ చదవండి. ఇప్పుడు ఎటువంటి గుణాకారాన్ని అంగీకరించని తాను స్వయంగా కూడా మేఘాలు ఉండడం లేని ఒక చోట అమెరికాలో ఇండియా కనిపించాడు, మా ఊళ్ళో కనిపిస్తే కనిపించాడు. ఒక్క మా ఊర్లో అంటుంది అనమాట, అండి మా ఊర్లోనే సూర్యుడు, మీ ఊర్లో సూర్యుడు పరిమితం చేస్తున్నాను దేవుని. యూఆర్ లిమిటింగ్ హిమ్సెల్ఫ్ టు యూఆర్ లిమిటింగ్ ప్లేస్ లిమిట్ చేస్తున్నావు. కానీ భగవంతుడు అన్ని చోట్ల ఉన్న విషయాన్ని గుర్తించవు. దేవుడు ఎందుకు అనుకుంటున్నావు? నీ లోపల ఒక స్త్రీలోనే ఉన్నాడు, ఒక స్త్రీలోనే ఉన్నాడు. అవి వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళండి. అక్కడే ఉన్నాడు అనుకుంటే తప్పు, అక్కడ కూడా ఉన్నాడు, ఓకే, నేను ఒప్పుకుంటా. అక్కడే ఉన్నాడు తప్పు, అక్కడ కూడా ఉన్నాడు, ఎస్. సో భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. జ్ఞానం జ్ఞానము ఎంత బాగా చేస్తాడు, క్లియర్. ఆలోచించగా సాధన అవుతుంది. ఎలాగా? సాధన ద్వారా సైకిల్ నడిపిస్తూ ఉంది, సైకిల్ నడిపి జ్ఞానం వస్తుంది, నడిపిస్తాం. మొబైల్ ఎలా చేయాలో నాకు తెలియదు, మొబైల్ ఫోన్ నేను ఎలా తెలుసుకుంటాను. కొత్తలో అయోమయమే, కష్టపడుతాను. ఇవి జ్ఞానం ఉంది. ఆ విధంగా జ్ఞానానికి కూడా కేటాయించి ఆలోచిస్తే వస్తుంది. జ్ఞానం రావాలని ఆలోచించాలి. వంట గుడ్డిగా ఆలోచించి చేస్తాం. కొత్త ముందు పప్పు వేయాలి, తర్వాత కుంకుమ వేయాలి, తర్వాత వేయాలి, ఇలా వేస్తాం, ఏవో పెడతాము, మొత్తం మీద వంట అవుతుంది. ఈ వంట ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు సిగ్గు, కానీ మాట మాటకు అదే చెప్పాల్సి వస్తుంది. సో ఇవన్నీ వేయడం వల్ల ఏమైపోతుంది? వంట తయారవుతుంది. సో ఒక సీక్వెన్స్, ఆలోచించకుండా ఇష్టం వచ్చట్టు వేస్తే ఏమైతుంది? వంట కాదు అది. అందుకోసం అని చెప్పేసి ఆలోచన ద్వారా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ జ్ఞానం మనకు దొరుకుతుంది. ఆ జ్ఞానం దొరికిన తర్వాత ఏమవుతుంది? సైకిల్, ఇప్పుడు కారు నడిపిస్తూ మనం ఫోన్ లో కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాళ్ళు చేతులు అన్ని ఆటోమేటిక్ గా పనిచేస్తాయి. ఒకసారి నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇక అది పోయే అవకాశం లేదు. కాబట్టి ఆలోచన ద్వారా ఆ జ్ఞానాన్ని తెచ్చుకున్న మరుక్షణము మనకు అజ్ఞానం అంతా కూడా తొలగిపోతుంది. 5వ చదవండి. నిరంతరం జ్ఞాన సాధన చేయటం వల్ల అజ్ఞానంతో కళంకితమైన ఆత్మ శుద్ధి అవుతుంది, అంటే జీవాత్మ శుద్ధి అవుతుంది, మరియు తర్వాత స్వయంగా అదృశ్యమవుతుంది. బురద నీటిని శుభ్రపరిచిన తర్వాత కటక గింజ పొడి స్థిరపడినట్లుగా. కరెక్ట్. ఏ విధంగానైతే మనం ఏం చేస్తాము? ఒక చిన్న యాలం అనేటటువంటి ఏదైతే డైక్లోరైడ్ అదైతే ఉంటుందో దాన్ని తీసి నీళ్ళలో వేయగానే అదేం చేస్తుంది? పూర్వకాలం లోపల
అదే మొత్తం చెడు అంతా కూడా వాటర్ లోంచి చెడు అంతా కూడా తొలగించేసి అది కాస్త కరిగిపోతుందా లేదా? మొత్తం వెళ్ళిపోతుంది. అంటే అప్పటిదాకా ఉన్నటువంటి చెడు మొత్తం వెళ్ళిపోయింది. అదే విధంగా మనకు అజ్ఞానం పెరిగిపోతుంది రోజు రోజుకి. ఎందుకు? మనకు దొరికేటటువంటి జనాలు అట్లాంటి వాళ్ళే దొరుకుతున్నారు, మనతో మాట్లాడే జనాలందరూ గలీజ్గాళ్ళు. దానివల్ల ఏమైపోతుంది? మన అజ్ఞానం ఇంకా కాస్త బలపడుతుంది. మన తల్లిదండ్రులకు పాపం తెలియదు, వాళ్ళు చెప్పారు నువ్వు ఈ పూజ చేయి, ఆ పూజ చేయి, నువ్వు గెలవాలంటే ఈ దేవుణ్ణి పూజించాలి, పెళ్లి చేయాలంటే ఆ దేవుణ్ణి పూజించాలి, విడాకులు కావాలంటే ఈ దేవుణ్ణి పూజించాలి, ఇలా మాట్లాడుతూ పోతే ఆఖరికి వినాయకుడికి, ఆంజనేయ స్వామికి కూడా పెళ్లిళ్ళు చేయడం మొదలెట్టారు జనాలు. దీనివల్ల ఏమైపోయింది? అజ్ఞానం ఇంకా 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 పెరిగి 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 అజ్ఞాన కలుషమైనటువంటి ఈ జీవితం, ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో, ఇది ఇంకా జ్ఞానం వస్తే గానీ మార్గం లేదు. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో మన అజ్ఞానం అంతా కూడా వెళ్ళిపోవడమే కాకుండా ఇక జ్ఞానం కూడా మాయమైపోయి మనకు డైరెక్ట్ గా మోక్షం. పడవెక్కుతాం. పడవెక్కినప్పుడు ఏం చేస్తాము? ఒడ్డు దాటిన తర్వాత ఇక పడవను వదిలేసి మనం వెళ్ళిపోతాం. అదే విధంగా మనకు ఆ పడవ ఎక్కడానికి అర్హత ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చింది అంటే మనం దాటిపోయి మోక్షానికి వెళ్ళిపోతాం. కాబట్టి జ్ఞానం వచ్చిన మరుక్షణము ఉన్నటువంటి అజ్ఞానంకి సంబంధించినవన్నీ వెళ్ళిపోతాయి. నేను జీవుణ్ణి, నేను మనిషిని, నాకు వీళ్ళు చుట్టాలు, వాళ్ళు చుట్టాలు, వీళ్ళు బంధువులు, వాళ్ళు బంధువులు, ఈ దేహంతో ఏర్పరచుకున్నవన్నీ బంధువులు, ఇది నా కారు, ఇది నా బంగళా, ఇది నా వస్తువు, ఈ భావాలన్నీ కూడా తొలగిపోతాయి జ్ఞానం వచ్చిన మరుక్షణము. ఇవన్నీ నావేమిటి? దేవుడు ఇవన్నీ. అర్జునుడికి వచ్చినటువంటిది ఇదే. ఆయన ఏమైంది? ప్రపంచమంతా నాదే అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఏమైపోయింది? అర్జునుడికి ఉన్నటువంటి అప్పటిదాకా ఉన్న మోహము 11వ చాప్టర్కి రాగానే పోయింది. 5-6 చాప్టర్లలో కూడా అర్జునుడికి అర్థం కాని విషయాలన్నీ 7, 8, 9, 10, 11లోకి వచ్చేసరికి ఎలా పోయింది? ఎందుకంటే ఇవన్నీ నీ వస్తువులు అనుకుంటున్నావు, ఇవన్నీ నా వస్తువులు ఆల్రెడీ అని చెప్పగానే ఒక్కసారిగా జ్ఞానం వచ్చేసింది అర్జునుడికి. ఆ భావన మనకు వస్తుంది. దీన్ని తర్వాత శ్లోకం మనం ఆల్రెడీ తెలుసుకున్నదే. మనం నిద్రలో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే, నిద్రలో ఉన్నంతసేపు ఆ కళనే నిజం అనుకుంటూ ఉంటాం. ఒకసారి కళ్ళు తెరిచిన తర్వాత ఒక్కసారిగా మనకు సత్యం బోధపడుతుంది. కాబట్టి మనం కళగంటున్నంత కాలము కూడా ఏమనిపిస్తూ ఉంటుందంటే అది నిజమే అనిపిస్తుంది. అదే విధంగా రాగద్వేషాలతో ఉంది జీవితం అంతా కూడా. ప్రేమ లేదా ద్వేషము, ప్రేమ లేదా ద్వేషము, ఇది తప్ప వేరేవి లేవు అసలు. ఆనెస్ట్లీ ఇది ప్రేమ, దానితో వచ్చే లక్షణాలు, ఇది ద్వేషము, దానితో వచ్చే లక్షణాలు, ఇంతే. ఈ రాగద్వేషాలతో ఉన్నటువంటిది ఒకే ఒక్కరోజు జ్ఞానోదయం అవుతుంది. ఆ రోజు నాడు అన్ని మర్చిపోతాం. అయ్యో ఇంత అద్భుతంగా ఉందా ప్రపంచం, ఇంత బాగుందా, ఇంత ఆనందకరంగా ఉందా, నేను సచ్చిదానంద స్వరూపుడునా, నా లోపల ఆనందం ఇంత బాగా ఉందా. ఆ జ్ఞాననిష్ట కుదిరేదాకా కూడా మనం సంసార బాధలకు లోనవుతూ ఉంటాం. వాడు గిచ్చాడని ఏడుస్తాము, వీడు గిల్లాడని ఏడుస్తాము, వాడు కొట్టాడని ఏడుస్తాము. నీకు తెలుసా ఆవిడ ఎన్ని మాటలు అందో తెలుసా నన్ను? అవునా? ఇక అవతల వాడు ఇక ఇంకా ఎక్కువ చెప్తూ ఉంటాడు. మళ్ళీ వెళ్ళి నిన్న ఆవిడ ఏమేమందో తెలుసా అంటే, అలాగా, అసలు ఆవిడ తెలుసా, వాళ్ళ ఆయన కూడా ఎలాంటి వాడో తెలుసా నీకు, వాళ్ళ కూతురు ఏం చేసిందో తెలుసా నీకు అని స్టార్ట్ అయిపోతారు. అయిపోయింది. ఈ వ్యావహారిక ప్రపంచం లోపల ఏమవుతుందంటే ఈ రాగద్వేషాలు పెరగడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు, అజ్ఞానం మాట్లాడడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. కాబట్టి ఏం చేయాలి? నీకు దూరంగా ముత్యపు చిప్ప ఉంది. ఆ ముత్యపు చిప్పని నువ్వేమనుకుంటావు? వెండి అనుకున్నావు. దగ్గరికి వెళ్లే వరకు అది నిజమే అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా అయోమయం అనిపిస్తుంది. అదే విధంగా ఏదో ఒక రోజు మనందరికీ కూడా ఆ బ్రహ్మ కనిపిస్తాడు. బ్రహ్మ అంటే 4 ముఖాల బ్రహ్మ కాదు, చైతన్యం. ఆ చైతన్యం కనిపించినంత వరకు కూడా ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నిజమే అనుకుంటాం. ఎందుకంటే అక్కడ వెండి కనిపిస్తుంది, పరిగెత్తుకుంటూ వెళ్తున్నా దగ్గరికి, వెండి వెండి వెండి, తీరా చూస్తుంది ఆల్చిప్ప. కాబట్టి ఒకసారి మనకు సత్యం బోధపడిందంటే అసత్యాలన్నీ, అజ్ఞానాలన్నీ, మూర్ఖత్వాలన్నీ కూడా దూరం అయిపోతాయి. అన్ని దూరం అయిపోతాయి. తాడును చూసి పాము అనుకున్నాం, తెల్లారేసరికి వెలుతురు వచ్చింది, అది తాడు అని చెప్పి తెలిసింది. అప్పటి వరకు రాత్రంతా మనం భయపడిపోయాం, పాము వచ్చింది, నన్ను కాటేస్తుంది, అది గాలి గదులుతుంటే పాము గదులుతోంది, బుస కొడుతోంది, సౌండ్ కూడా వచ్చింది, కొద్దిగా బుస కొడుతోంది, చంపేస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉన్నాం. అలా కాదు. ఒక్కసారి ఆలోచించు, ఈ ప్రపంచమంతా దేవుడిదే. ఆయనలోనే పుట్టాం, ఆయనలోనే పెరిగాం, ఆయనలోనే నశిస్తాం. ఎలాగా? ఏ విధంగానైతే అలలు, బుడగలు ఇవన్నీ నీళ్ళలోనే పుడతాయి, నీళ్ళలోనే పెరుగుతాయి, నీళ్ళలోనే చనిపోతాయి. ఇక నీకు నీళ్లకు తేడా ఏమిటి? మనం కూడా అంతే. సర్వేశ్వరుడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ చైతన్యం ఏదైతే ఉందో అందులోనే పుడుతున్నాం, అందులోనే పెరుగుతున్నాం, అందులోనే నశిస్తున్నాం. నువ్వు ప్రత్యేకంగా లేవు, నువ్వే అందులోపల ఉన్నావు. అది నీకు తెలియడం లేదు. నువ్వు గుర్తించాలి, అది ఒక్కటే గుర్తించు. నువ్వు భగవంతుడి స్వరూపాన్ని గుర్తించు చాలు.
ఏ విధంగానైతే బంగారంతో రకరకాల ఆభరణాలు చేసినప్పుడు వాటిని కరిగించామంటే బంగారమే మిగులుతుంది, కానీ ఆ బంగారం లోపల రకరకాల ఆభరణాలు కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా ఆ భగవంతుడి యొక్క వివిధ రూపాలలో మనమందరం కనిపిస్తున్నాం. అంతే, మనమందరం కూడా బంగారంలో కొంతమంది గాజులు, కొంతమంది వంకీకర్రలు, కొంతమంది వడ్డానాలు, కొంతమంది హారాలు, ఇంతే. కానీ అందులో ఉన్న బంగారం ఒక్కటే, కరిగించామంటే అన్ని ఒకటే. కాబట్టి మన అందరిలో ఉన్నటువంటిది ఆ బంగారమే. ఒక మట్టి ఉంది, ఆ మట్టితో రకరకాల కుండలు, పాత్రలు, గిన్నెలు, కప్పులు అన్ని తయారు చేయొచ్చు. వాటన్నిటి యొక్క అసలు రూపం మట్టే. కుమ్మరి అతను అన్నిట్లలో మట్టిని చూస్తాడు. ఈ దాన్ని ఏమంటారు, ఈ బంగారం చేసే అతన్ని ఏమంటారు, కంసాలి. కంసాలి ఎంతసేపు కూడా బంగారాన్ని చూస్తాడు. మనం చెప్తాం ఇది వడ్డానము, ఇది పలకసర్లు, ఇవి వంకీలు, ఇవన్నీ చెప్తే ఆయన అవన్నీ చూడాడు, అది బంగారం చూస్తాడు ఆయన. అంతే. ఎలా చూస్తాడు ఇలా గుర్తుపట్టి చూస్తాడు. ఎట్లా చూస్తాడంటే మన కింగ్ సినిమా లోపల నాగార్జునని చూసి ఏమయ్యా షరతు, నీకు నేను కొత్త అని చూపిస్తాను అని చెప్పేసి అంటాడు కదా ఆయన. అలా ఇలా చూస్తాడు. చూసి అందరిలో ఆయనకు పెళ్లి కొడుకులే కనిపిస్తూ ఉంటారు. ఆయన పెళ్లిళ్ళ ఏజెంట్. అందరికి ఏమయ్యా షరతు, నువ్వు వదిలే, మంచి సంబంధం చూపిస్తాను నీకు అంటాడు. అలాగా మనకేంటంటే వాళ్ళే కనిపిస్తారు. మనం ఏది సత్యమో అదే కనిపిస్తూ ఉంటుంది. ఆ కనిపించేది ఏంటి అంటే బంగారమే. అన్ని ఆభరణాలలో ఉన్నది బంగారమే, అన్ని కప్పులలో, మట్టి పాత్రలలో ఉన్నటువంటిది మట్టినే. కాబట్టి కానీ ఏంటంటే మనం అవన్నీ వేరువేరుగా అనుకుంటూ ఉన్నాము. కానీ ఇవన్నీ కూడా ఒకటే. యథాకాశో ఋషికేశో నాన ఉపాధిగతో విభు తద్భేదాద్భిన్నవద్భాతి తన్నాశే కేవలో భవేత్. ఈ శ్లోకం గత వారం క్లుప్తంగా తెలుసుకున్నాం. ఈ వారం కాస్త మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ముందు పదచ్ఛేదం లాస్ట్ వీక్ చెప్పుకున్నామా? పదచ్ఛేదం లాస్ట్ వీక్ చెప్పుకున్నామా? నాకు జ్ఞాపకం. సరే పోనీ మళ్ళీ చెప్పుకుందాం. యథ ఆకాశ అంటే ఆకాశం లాగా, ఋషికేశ అంటే మన ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి పరమాత్మ వివిధ ఉపాధులు కలిగినట్టు. ఇక్కడ ఉపాధి అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందులో ఉపాధి అంటే తెలియని వాళ్ళు ఎంతమంది అండి? ఒక్కసారి చెప్పండి ఎవరైనా. ఉపాధి అంటే ఇప్పుడు మనిషి ఇదొక ఉపాధి, జంతువుల రూపంలో ఉండేదాన్ని ఉపాధి అంటారు. కరెక్ట్. ఉపాధి అంటే నీ రోల్. ఉపాధి అంటే కరెక్ట్ పాత్ర ఏంటంటే ఆయన ఉపాధి, జీవనోపాధి అంటారు. జీవనోపాధి అంటే జీవనానికి ఉపాధి అని అంటాం కదా, అలాగా రోల్. మ్యూట్ లో పెట్టుకోండి, సరస్వతి గారు మ్యూట్ లో పెట్టుకోండి. సో ఉపాధి అంటే ఈ శరీరం ఉపాధి. చీమ ఉంటే చీమ రూపం అనేటటువంటిది ఉపాధి. చెట్టు అంటే చెట్టు రూపం. కానీ అన్నిట్లలో కూడా ఉన్నటువంటిది ఎవరు? భగవంతుడే. ఉపాధి అంటే నువ్వు వేస్తున్నటువంటి పాత్ర. వివిధ ఉపాధులు అంటే కుక్క రూపం, నక్క రూపం, చెట్టు రూపం, చేమ రూపం, చీమ రూపం, అన్ని రూపాలలో విభు భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి వాడు. తత్ భేదాత్ ఈ భేదముల వలన భిన్నవత్ భాతి వేరువేరుగా కనిపిస్తున్నాడు. తత్ నాశే ఆ భేదములన్నీ పోయిన తర్వాత కేవల భవేత్ ఒక్కడుగానే మిగిలిపోయి ఉంటాడు. అంటే ఏమైపోతుంది ఇక్కడ? చాలా సింపుల్ లాంగ్వేజ్ లోపల చెప్పుకోవాలి అంటే సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో వివిధ రూపాలలో కనిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తున్నాడు. ఆకాశం ఏం చేసాము? ఇందు లోపల కొంత నింపుకున్నాం. ఇది కొంతమంది బెలూన్స్ లో నింపుకున్నారు. ఎవడి బెలూన్ లో వాడు ఇది నాది అంటే నాది అంటున్నాడు. ఇది నా ఆకాశం అంటే ఇది నా ఆకాశం, ఇది నా ఆకాశం అంటే ఇది నా ఆకాశం అంటున్నారు. కానీ ఒక్కసారి ఆ భేదం తీసేసి ఎవడో వచ్చేసి చిన్నపిల్లలు వచ్చి బుడగలు పగలు కొట్టారు, అయిపోయింది. అన్ని ఒక దగ్గర కలిసిపోయాయి. సో ఉన్నంత వరకే అది వైట్ కలర్ బల్బు, ఇది వైట్ కలర్ బెలూను, ఇది బ్లూ కలర్ బెలూను, అది గ్రీన్ కలర్ బెలూను. కానీ లోపల ఉన్నటువంటిదంతా కూడా ఆకాశమే. ఆకాశం అంటే స్పేస్. మా ఇంట్లో ఉన్న స్పేసు, మా ఇంటి బయట ఉన్న స్పేసు ఒకటే అంటారా, లేకపోతే ఏదైనా వేరు వేరు ఉందంటారా? స్పేస్ అంటే స్థలము. అంతా ఒకటే సార్. అంతా ఒకటే, స్పేస్ అంతా ఒకటే. కానీ మనమేమంటాము? ఇది నా స్పేసు, అది నీ స్పేసు. వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు కదా, ఐ నీడ్ సమ్ స్పేస్.
ఈ రోజుల్లో జెన్జీ గ్యాంగ్లు వచ్చేసాయి కదా, ఐ నీడ్ మై స్పేస్. ఆ స్పేస్ అనేది వేరువేరుగా తీసుకుంటున్నాము. ఈ ఉపాధులు తొలగినప్పుడు మాత్రమే పరమాత్మ ఒక్కడు అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఉపాధి అంటే ఏంటి మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఉపాధి అంటే ఆత్మ పైన కప్పినటువంటి లేయర్. ప్లీజ్ కొద్దిగా ఇది అర్థం చేసుకోండి. ఇది తర్వాత శ్లోకం 2 మనం ఇవాళ క్లుప్తంగా కలిపి చెప్పుకుందాం. ఉపాధి అంటే ఏంటి? నాకు ఒక ఆత్మ ఉంది కదా, భగవంతుడి యొక్క ఆత్మ. ఆ ఆత్మ పైన శరీరం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది. లేయర్స్ వచ్చాయా లేదా? ఎస్ ఆర్ నో? వచ్చాయా లేదా? శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము, జ్ఞాని వచ్చిందా? ఆకాశం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఇప్పుడు ఆకాశాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు నన్ను 4 లేయర్స్ లో చూసాం. నేను మనస్సునా, నేను బుద్ధినా, నేను శరీరాన్నా, ఇవన్నీ నేను ఆలోచిస్తున్నాను. అదే విధంగా ఆకాశం కూడా మా ఇంట్లో ఉన్న ఆకాశమా, మా కిచెన్ లో ఉన్న ఆకాశమా, మాకు బయట ఇంటి బయట ఉన్న ఆకాశమా? ఏ ఆకాశం? నిజంగా ఆకాశం వేరువేరుగా ఉందా, లేకపోతే ఈ గోడలు పెట్టడం వల్ల వేరువేరుగా కనిపిస్తుందా? చెప్పండి ఎవరైనా. గోడలు పెట్టినందుకు వేరువేరుగా కనిపిస్తుంది, అంతా ఒక్కటే. అదే విధంగా జీవుడు, ఈశ్వరుడు, మనకు కనిపిస్తున్నటువంటి ఇతర చెట్లు, చేమలు, చీమలు, అందుకే ఏమంటారు, పిపీలికాద బ్రహ్మ పర్యంతం ఉన్నది ఒకటే. అంతటా కూడా ఉన్నటువంటిది ఒక్క భగవంతుడే. కేవలము ఉపాధి వల్లనే వేరు. ఇప్పుడు ఇవాళ మనం చీమగా పుట్టచ్చు, చీమగా పుట్టి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుండొచ్చు. అరే శ్రీనివాస్ సార్ మళ్ళీ క్లాస్ చెప్తున్నాడా? ఆ చీమలో ఉన్నది నేనే. చీమలో ఇప్పుడు చీమ రూపం ఉంది అంతే, అక్కడ చీమ రూపం కనిపిస్తుంది. ఉపాధుల వల్ల మాత్రమే వేరువేరుగా కనిపిస్తున్నారు, కానీ ఉన్నటువంటిది ఒకటే 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 చైతన్యం. 100 రకాలుగా లేదు. ఇంద్రియాలకు అధిపతి. ఇంద్రియాలకు అధిపతి అంటే వీటన్నింటికి కూడా మూలమైనటువంటి వాడు. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవే కాకుండా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఆధారభూతుడైనటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన అతీతుడు, వీటన్నిటికీ కూడా అతీతుడు. ఎప్పుడైతే నీ శరీరం నాశనం అయిపోతుందో, అందరం ఒకటే. శరీరం ఉన్నంత వరకే. ఇప్పుడు నేను రిచ్ పర్సన్, ఇక్కడ ఉన్నవాడు వీడు పూర్ పర్సన్. శరీరం వదిలేశాక ఇద్దరం శరీరం వదిలేసాం. ఎవడు రిచ్ పర్సన్, ఎవడు పూర్ పర్సన్? ఇద్దరం సమానమే. శరీరం వదిలేసాక ఒక్కటే. శరీరం అయిపోయాక జస్ట్ కొద్దిసేపటికి జోక్గా మాట్లాడుకుందాం. ఇద్దరము ఆత్మ రూపంలోకి వెళ్ళామనుకుందాం. ఆత్మలు అంటే ఇది అబద్ధము, ఇది జోక్ చెప్తున్నా. 2 ఆత్మలు కలిసాయి అనుకో, ఇక్కడ ఒక దెయ్యం, ఇక్కడ ఒక దెయ్యం, 2 ఆడ దెయ్యాలు కలిసాయి అనుకుందాం. మగవాళ్ళని దెయ్యాలు అన్నారు కాబట్టి ఆడ దెయ్యాలే అంటా నేను. దెయ్యాల్లో కలిసాయి. ఏమోదినా అంటే ఇద్దరు, ఈవిడ కొద్దిగా పోజు కొడుతూ ఉంటుంది, ఈవిడ పాపం అని ఉంటుంది. ఎందుకు అంటే ఈవిడ డబ్బు ఉంది కాబట్టి ఈవిడ పోజు కొడుతుంది, ఈ దెయ్యం పోజు కొడుతుంది, ఈ దెయ్యం పాపం అణిగణిగి ఉంటుంది. ఇది తప్ప ఒప్ప? తప్పు సార్. రైతు అనేది భేదము బ్రతికి ఉండే వరకురా, మట్టి మట్టి కలిసినాక ఎట్టి భేదాలు ఉండురా అంటుంది. అంతే, కరెక్ట్. కాబట్టి ఏంటి, చనిపోయిన తర్వాత ఈ ఉపాధుల వల్ల భేదమే గాని ఒకసారి ఉపాధి తొలగిపోయిన తర్వాత, ఉపాధి అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, నీ ఏజ్ ఎంత అని అన్నారు అనుకోండి, అది తప్పు మాట. మీ ఏజ్ ఎంత అంటే ఏమంటారండి? అంత చెప్తాం సార్. ఎంత శరీరానికి 45 సంవత్సరాలు, ఆ శరీరానికి 45 ఏళ్ళు. మీరు అనవసరంగా మీ ఏజ్ చెప్పారు. ఇప్పుడు మీ ఏజ్ చెప్పమని అన్నావా? మేము జస్ట్ జనరల్ గా నా ఏజ్ అని చెప్తే అయిపోయేది. నేను ఏదో ఒక నెంబర్ సార్, నేను ఏదో ఒక నెంబర్ చెప్పాను, నాది సార్ అది. ఓకే ఓకే ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, నా శరీరానికి ఏజ్ ఇంత అని చెప్పాలి. నీ ఏజ్ ఎంత అంటే అనంతం. అందరికీ ఒక సినిమా పేరు చెప్తాను, అది రాసుకోండి. ఆ సినిమా తప్పకుండా చూడండి. అందరూ వీలున్నప్పుడు తప్పకుండా చూడండి. మీరు, మీ భర్తలు, మీ భార్యలు, మీ పిల్లలు అందరూ కలిసి చూడండి. మ్యాన్ ఫ్రమ్ ద ఎర్త్. ఓకే, ఈ సినిమాని అందరూ ప్రతి ఒక్కరూ చూడాలి. ప్రతి ఒక్కరూ చూడండి. ఈ సినిమా మొత్తం డిస్కషనే. అండర్ సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడండి. ఇంగ్లీష్ సినిమా, సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడండి. ద మ్యాన్ ఫ్రమ్ ద ఎర్త్. ఈ సినిమా అందరూ ప్రతి ఒక్కరు చూడండి. మస్ట్ వాచ్ మూవీ. హిందూ ధర్మంది కాదు అది, కాకపోయినా కూడా అందరూ చూడండి, తప్పక చూడండి. ఇది ద మ్యాన్ ఫ్రమ్ ద ఎర్త్. కింద ఇది రాసుకొని చూసుకోండి. సరే, ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ, నీ వయసు ఎంత? అనంతం నా వయసు, ఎప్పటికీ ఉంటున్నటువంటి వాణ్ణి. నా శరీరం వయసా నువ్వు అడుగుతున్నది? నా వయసా? నా వయసు అనంతం. నేను ఎప్పటి నుంచో ఉన్నాను ఆత్మస్వరూపుడిగా, ఇంకా కూడా ఉంటాను. పాస్ట్ లో ఉన్నాను, ఇప్పుడున్నాను, ఫ్యూచర్ లో కూడా ఉంటాను. భూతకాలంలో ఉన్నాను,
భవిష్యత్ కాలంలో ఉంటాను, వర్తమాన కాలంలో ఉన్నాను. నువ్వు నా శరీరం గురించి అడుగుతున్నావా? నా శరీరానికి 55 ఏళ్ళు, శ్రీనివాస్కి 55 ఏళ్ళు. ఎందుకు చెప్పాను నేను ఏజ్? ఎవరైనా చెప్పగలరా? శరీరానికి నా ఏజ్ కాదు, నా ఏజ్ అలా చెప్పకపోతే మీరు 60 70 అంటారు. ఇప్పుడు ఆయన గడ్డం ఎక్కువైంది 70 అంటారని ముందే 55 అని చెప్పుకున్నా, లేకపోతే మళ్ళీ అదో ప్రాబ్లం. అలాగా. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఉపాధి నాశనం అవుతుందో, అంటే ఉపాధి నాశనం అవ్వాల్సిన అవసరం కూడా లేదు నిజం చెప్పాలంటే. అజ్ఞానం తొలగిపోతే చాలు. నేనప్పుడు ఆత్మస్వరూపుడు అని తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఆత్మస్వరూపుడు అని తెలుస్తుందో నేను ఇక దేనికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సోక్రటీస్ ని మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని కాల్చాలా పూడ్చాలా అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? నన్ను పట్టుకో చూద్దాం ముందు అంటాడు. ఎందుకంటే ఆత్మని పట్టుకునేది కాదు అది. ఆత్మ అనంతం, ఆత్మకు చావు లేదు. కాబట్టి నేను చనిపోను, నేను అమరుడను. కాబట్టి అజ్ఞానం తొలగిపోయినప్పుడు జీవుడికి ఈశ్వరుడికి మధ్య ఉన్నటువంటి భేదం తొలగిపోతుంది. కర్త భోక్త అనేటటువంటి భావన తొలగిపోతుంది. అద్వైత భావన మన లోపల నిలుస్తుంది. భేదం ఏదైతే ఉందో అది కేవలం ఉపాధులలో మాత్రమే ఉంది. ఇవాళ నేను డిఎన్ఏ గురించి ఒక స్పీచ్ ఇచ్చాను. దురదృష్టవశాత్తు అది నేను రికార్డ్ చేయలేదు. అది నాకు ఎంత బాధేసిందో ఆ తర్వాత. నేను మళ్ళీ ఒక రోజు నాకు జ్ఞాపకం చేయండి, అది మన అందరము డిస్కస్ చేయాలి. డిఎన్ఏ గురించి మన హిందూ ధర్మం ప్రకారం చెప్పాను నేను ఇవాళ. దయచేసి నాకు జ్ఞాపకం చేయండి. ఒక స్పెషల్ 1 hour క్లాస్, 2 hours క్లాస్ పడుతుంది. అది అందరికీ చెప్పాలి. అది ఖచ్చితంగా అంటే ఎప్పుడు చాలా గుర్తు చేయాలి సార్? ఎప్పుడు గుర్తు చేయాలి గురువు గారు? సాటర్డే చెప్పుకున్నాను. రెగ్యులర్ గా గుర్తు చేస్తూ ఉండండి. నేను చెప్తాను, ఎప్పుడో ఒకసారి మంచిగా చెప్తాను నేను. ఫోన్ ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుంది సార్. రేపే చెప్పండి సార్. లేదు, ఇప్పుడు ఇంకా 2వ శ్లోకం ఉంది ఇంకా. సో కాబట్టి భేదం అనేటటువంటిది ఉపాధులలోనే ఉంది, శరీరాల్లోనే ఉంది భేదం. స్వరూపం ఏదైతే ఉందో మనది, మన అందరి స్వరూపం ఒకటే. రూపం వేరు వేరు. స్వరూపం అంటే క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు, అది మాత్రం అందరిది ఒకటే. ఆకాశం ఒక్కటే, గోడ వల్ల వేరువేరుగా కనిపిస్తోంది. కుండల వల్ల వేరువేరుగా కనిపిస్తోంది. ఆత్మ ఒక్కటే, శరీరాలు మాత్రమే వేరువేరు. కాబట్టి ఏ విధంగానైతే యథాకాశ, ఏ విధంగానైతే ఆకాశం సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ రకరకాలలో ఉన్నప్పటికీ కూడాను, హృషికేశుడు అందరి లోపల కూడా ఉన్నప్పటికీ కూడాను వేరువేరుగా కనిపిస్తున్నాడో, ఎందువల్ల? ఈ ఉపాధుల వల్ల. ఒకసారి ఉపాధులు గనక నశించిపోతే, కుక్క చనిపోయింది, నేను చనిపోయాను అనుకోండి, ఇద్దరం సేమ్ అవుతాం. కుక్క రూపంలో ఉన్నంత వరకే దాన్ని కుక్క అని పిలుస్తాం. కుక్క చనిపోయినాక, నేను చనిపోయినాక సేమ్, ఇద్దరం ఒకే ఆత్మలో కలిసిపోతాము. ఉపాధిలోనే వేరు. ఇది చాలా బ్యూటిఫుల్. ఇది అందుకే నేను కావాలని ఇది ఎక్కువ చెప్పాను. వచ్చే వారం కూడా మళ్ళీ చెప్తాను. లాస్ట్ శ్లోకం ఇది కొద్దిగా చెప్పేసి వదిలేస్తాను. ఒక్క నిమిషం, శ్లోకము చదవని ఏంటంట. నానా ఉపాధి వశాత్ ఏవ జాతి వర్ణ ఆశ్రమ ఆదయః. కొద్దిగా నేను విడదీసి చదువుతున్నాను. ఆత్మని ఆరోపితాః తోయే రసవర్ణాది భేదవత్. ఓకే, ఇప్పుడు కలిపి చదువుతాను జాగ్రత్త. నానోపాధి వశాదేవ జాతి వర్ణాశ్రమాదయః ఆత్మన్యారోపితాస్తోయే రసవర్ణాది భేదవత్. చాలా బ్యూటిఫుల్ శ్లోకం ఇది. 10వ శ్లోకంతో కలుపుకుని మనము నేర్చుకోవాలి. పైన శ్లోకము ఏదైతే ఉందో, ముందు పదచ్ఛేదం తెలుసుకుందాం. నానా ఉపాధి వశాత్ ఏవ. నానా అనేక రకాల, ఉపాధులు, వశాత్ వాటి వల్ల, ఏవ వల్లనే, ఏవా అంటే ఏ అని, వల్లనే, సత్యమేవ జయత సత్యమే జయిస్తుంది. పత్ని ఏవ జయతే పత్నియే గెలుస్తుంది. ఓకేనా? అది ఏవా. ఇక్కడ నానా ఉపాధి వశాత్ ఏవ, రకరకాల ఉపాధులు ఉండడం వలన జాతి నామ ఆశ్రమ ఆదయ. జాతులు పేర్లు, నామం అంటే పేర్లు, ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమాలు, ఆదయ ఇతరాలు అంటే రకరకాల ఉపాధులు, వీటి సంబంధాలు, వీటిలో మార్పుల వల్ల మాత్రమే మనకు కులము, పేరు, ఆశ్రమము, వర్ణము, ఈ జాతి, ఇవన్నీ కూడా. ఆత్మని ఆరోపితాః, ఆత్మని
ఆత్మ పైన ఆరోపించాము అంటే నేను ఆత్మని. నేనేమంటున్నాను? నేను ముసలాన్ని అన్నాను. ఆత్మ ముసలిదైందా ఇక్కడ? ఒక్కసారి చెప్పండి. హలో, కాదు, ఆత్మ మీద ఆత్మ అవలేదండి. ఆత్మ పైన ఆరోపించబడ్డాం. ఆరోపించడం అంటే ఏంటి? నేను కాని దాన్ని నేను అని చెప్పి చెప్తున్నాను. నేను ఆరోపించడం. వాడు దొంగ అన్నాడు, నేను దొంగను కాదు అన్నాను అనుకోండి, అంటే నేను కాని దాన్ని మీరు చెప్పారు దొంగ అని. శ్రీనివాసు కర్రెగా ఉంటాడు. ఎట్లా ఉంటాడు శ్రీనివాసు? ఎర్రగా ఉంటారు. గురువుని ఏమి అనకూడదండి. గురువు ఎలా ఉన్నా గురువే. అలా అనకూడదండి. మీరు తెల్లగా ఉన్నారండి అని చెప్పాలి. అది కరెక్ట్ ఆన్సర్. మీరు తప్ప ఆన్సర్ చెప్పారు. సో ఎలా ఉన్నాడు అంటే రంగు చెప్తారా అక్కడ? నేను నా ఆత్మ రంగు ఉంటుందా? ఉండదు. అది ఆరోపించబడింది. ఇది ఆరోపించడం. శ్రీనివాసు ఎవరండి? ఫలానా కులానికి చెందినటువంటి వాడు. నా ఆత్మకి కులం ఉందా? శ్రీనివాస్ ఎవరండి? వానప్రస్థం ఆశ్రమంలో ఉన్నాడు. అయితే నేను వానప్రస్థినా? నా ఆత్మ వానప్రస్థమా? నా ఆత్మ ముసలిదైపోయిందా? నా ఆత్మ ముసలిదైపోయిందా? కాదు. అంటే నా లోపల ఉన్న గలీజు లక్షణాలన్నింటినీ నేను ఏం చేస్తున్నాను? ఆత్మ పైన పెడుతున్నా. ఆయన ఎలా ఉన్నాడు? లావుగా ఉన్నాడు. ఆడవాళ్ళైతే ప్రపంచంలో హైయెస్ట్ డబ్బు ఎక్కడికి పోతుంది తెలుసా? జంతువులను చంపి వాటి నుంచి వచ్చేటటువంటి మేకప్ కిట్స్ అన్ని ఆడవాళ్ళు వేసుకోవడం వల్ల. ఈ పారాయణాలు చదివే వాళ్ళ కోసం ఏమైతుందంటే స్పెషల్ గా కిట్స్ తయారు చేస్తారు, మేకప్ కిట్స్. ఆ మేకప్ కిట్స్ కోసం అని చెప్పేసి వందలాది జీవాలను చంపేస్తారు. చంపేసేవన్నిటి ద్వారా ఏం చేస్తుంటారంటే రకరకాల మేకప్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. తయారు చేయడం వల్ల ఏంది? అవన్నీ వేసుకుని వీళ్ళు పారాయణాలకు కూర్చుంటారు. ఫుల్ మేకప్. ఒక్కొక్కళ్ళకి ఇట్లా రుద్దాలి కానీ ఒక్కొక్కరికి సెంటీమీటర్ కిలోమీటర్ వస్తుంది. సో జోక్ చేస్తున్నారు అంతే. సో అలాగా మేకప్ వేసిన వాళ్ళందరినీ ఇలా అంటే నేను ఇప్పుడు వెళ్ళి అందరి బుగ్గలు ఇలా అన్నాను అనుకోకండి. నేను ఏదో జోక్ గా చెప్తున్నాను. నేను ఇలా క్యాజువల్ గా ఇలా బుగ్గలు అంటే ఇంత బోల్డ్ అంత వస్తుంది అంటే ఇప్పుడు నేను వెళ్ళి అందరూ పారాయణం చేస్తున్న వాళ్ళందరికీ ఎంత మేకప్ చేసుకున్నారని చూడలేదు. అంటే ఊరుకుంటారా సార్? ఎవరు అదే. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఏం చేస్తున్నాము? మనకు ఒక దీన్ని తయారు చేస్తున్నాం, పైన మేకప్ తయారు చేస్తున్నాం. మేకప్ జుట్టుకు రంగు వేసుకుంటాం. జుట్టుకు రంగు వేసుకుంటే నా ఆత్మకు రంగు వేసుకున్నట్ట? కాదు. నా మీసాలకు రంగు వేసుకుంటా, ఆత్మకు రంగు వేసుకున్నట్ట? నేను గడ్డంతో కూడా ఆల్మోస్ట్ మోడీ గారంత బాగున్నాను. సో మరి అలా సంతోషపడాలి. నేను మోడీ గారంత అందంగా ఉన్నాను అని సంతోషపడితే ఎంత గర్వం అనిపిస్తుంది చెప్పండి, ఎంత ఆనందం అనిపిస్తుంది చెప్పండి. ఒక మహోన్నతమైనటువంటి ఆత్మతో నేను సమానము కాబట్టి మన అందరి ఆత్మ సమానము. మరి అలాంటప్పుడు గడ్డం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే మన రూపానికి రంగులు వేసుకుంటూ మనం ఆత్మకు రంగులు వేసామని అనుకుంటాం. ఎలాగా? ఎగ్జాంపుల్ చెప్పండి అంటే నీటి లోపల ఒక చక్కెర కలిపి చక్కెర నీళ్ళు అంటాడు, ఉప్పు కలిపి ఉప్పు నీళ్ళు అంటాడు, తర్వాత చెరుకు రసం పోసి చెరుకు నీళ్ళు అంటాడు, ఇంకోటి ఏదో జ్యూస్ పోసి ఇవి జ్యూస్ నీళ్ళు అంటాడు. ఇది ఎక్కడ న్యాయం? నీళ్లకు రంగు రుచి వాసన ఇవన్నీ ఉన్నాయా? ఒకసారి చెప్పండి. నీటికి రంగు రుచి వాసన ఏముండవు. కానీ ఏమైంది? అందులో ఉప్పు వేసినప్పుడు ఏమంటున్నారు మీరు? ఉప్పు నీళ్లు అంటున్నారు. అదే విధంగా నేను పురుషుడుగా పుడితే నా జెండర్ పురుషుడు అయితే పురుషుడు అంటున్నారు, స్త్రీగా పుడితే స్త్రీ అంటున్నారు, కుక్కగా పుడితే కుక్క అంటారు, పందిగా పుడితే పంది అంటారు, చీమగా పుడితే చీమ అంటారు, మనిషిగా పుడితే మనిషి అంటారు. అవునా కాదా? సో కాబట్టి నీరు పవిత్రమైనటువంటిదే. నీటి పైన మనం ఏం చేస్తున్నాము? ఈ బయట నుంచి కల్తీలు తీసుకొచ్చి వాటిని ఆరోపింపజేసి ఆ ధర్మాలన్నీ నీటికి అప్పచెప్తున్నాం మనం. ప్లీజ్ ఒక్క 5 నిమిషాల్లో ముగిస్తాను. కొద్దిగా ప్లీజ్ గట్టిగా పట్టుకోండి, చెయ్యి గట్టిగా పట్టుకోండి. నీటికి లక్షణాలు లేవు. ఆత్మ కూడా ప్యూరెస్ట్ ఫామ్. మనం అందరము ప్యూరెస్ట్ ఫామ్. గర్వించండి. నేను ఏదో అంటాను, ఆనందపడండి, ఆనందపడండి, ఆనందపడండి. మంచి మంచి రోజులు రేపు. పవిత్రమైనటువంటి గ్రహణం రోజు నాడు విపరీతమైనన్ని సార్లు ప్రవచనాలు వినండి. వింటూ ఆలోచిస్తూ ఉండండి. జ్ఞాన మార్గం. భగవంతుడా ఎప్పటికైనా నాకు జ్ఞానం వచ్చేలాగా చెయ్య అంటే ఈ ప్రకృతి శక్తులన్నీ కూడవలుకొని మనకు జ్ఞానాన్ని ఇస్తాయి.
కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే నీటి లోపల ఏ విధమైనటువంటి రంగు, రుచి, వాసన ఇవేవి లేవు. కానీ నేనేం చేశాను, అందులోపల పసుపు వేసినప్పుడు పసుపు నీళ్ళు అంటున్నాం, కారం వేసి అత్తగారికి ఇస్తాం కదా కారపు నీళ్ళు అంటున్నాం. కారాపు నీళ్లు తెచ్చి కండల్ల జల్లితేను నీ మిల్ట్రీ వారిపోయేరో, నీ మిల్ట్రీ వారిపోయేరో, నైజాము సర్కరుడా బండెన్క బండి గట్టి. సో ఏమైతుంది ఇక్కడ మనకు నీళ్ళ లోపల ఏది కలిపితే వాటి నా నీళ్ళు అంటున్నాం. కారం నీళ్లు, ఉప్పు నీళ్లు, రకరకాల నీళ్లుగా చెప్తున్నాము. ఆత్మ పైన ఆరోపిస్తున్నాము. అదే విధంగా వీడు ముసలివాడు, వీడు పరచువాడు, వీడు బ్రాహ్మణు, వీడు వైశ్య, వీడు క్షత్రియుడు, వాడు శూద్రుడు, ఇవన్నీ అబద్ధపు మాటలు. వాడు బాలుడు, వీడు వీడు కౌమార దశలో ఉన్నటువంటి వాడు, వీడేమో గృహస్థి, వీడేమో సన్యాసి. అందరూ పోయి శ్రీనివాస్ ఏమో సన్నాసి. సన్యాసి వేరు, సన్నాసి వేరు. పనికిరానోని సన్నాసి అంటారు. సన్యాసి అంటే చక్కగా అన్ని త్యాగం చేసిన వాడు. అందరినీ చెప్తారు, వీడు బ్రహ్మచారి, వీడు గృహస్థు, వీడు వానప్రస్థి, వీడు సన్యాసి. మా శ్రీనివాస్ సార్ ఏమో సన్నాసిగాడు. ఇవన్నీ ఏం చేస్తున్నారు మీరు? ఆత్మకు ఆరోపిస్తున్నారు. ఆత్మకు ఆరోపించవచ్చా? ఆలోచించండి ఒకసారి. ఆడవాళ్ళు లావుగా ఉన్నావని, అందంగా లేవని అంటే ఎంత బాధపడతారు చెప్పండి? ఎంత బాధపడతారు చెప్పండి? నువ్వు లావుగా ఉన్నావంటే ఎంత బాధపడతారు ఆడవాళ్ళు? సన్నగా ఉన్న ఆడవాళ్ళకు కూడా నువ్వు లావుగా ఉన్నావంటే ఎంత ఏడుస్తారు చెప్పండి? అదే విధంగా నువ్వు కర్రెగా ఉన్నావంటే ఎంత బాధపడతారు ఆడవాళ్ళు? నేనేమో ధైర్యంగా చెప్పుకుంటా నేను కర్రెగా ఉన్నా అని. కానీ ఆడవాళ్ళు నువ్వు కర్రెగా ఉన్నావంటే ఎంత బాధపడతారు? దానివల్ల ఏమైతుంది? సార్ ఆడవాళ్ళు లావుగున్నారంటే తల్లి గారు సంతోషపడతారు సార్, అల్లుడు అమ్మాయిని బాగా చూసుకుంటున్నాడని. అయితే సో ఈ ప్రపంచంలో ఏమైతున్నాయి? కర్రెగా ఉన్న వాళ్ళని తెల్లగా చేస్తామంటారు, లావుగా ఉన్న వాళ్ళనేమో సన్నగా చేస్తామని. రకరకాల పద్ధతులు. వీటికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు జనాలు. ప్రపంచ వ్యాప్తంగా బిలియన్స్ కాదు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ నడుస్తున్నాయి సౌందర్య ఉత్పత్తుల వల్ల శరీరాన్ని ఊబకాయం నుంచి నార్మల్ కాయంకి తీసుకురావడం కోసము. నేను అమెరికాలో ఉన్నప్పుడు మా క్లయింట్ ఒక ఆమె లావుగానే ఉండేది, మామూలు ఎక్సర్సైజ్ తో సరిపోతుంది. కానీ ఆమె ఏదో ఒక పేపర్ కటింగ్, ఆమె క్యూబికల్ దగ్గరికి వెళ్ళేసరికి ఆమె పేపర్ కటింగ్ అనిపించింది. ఆమె లేదు కదా అని ఆ పేపర్ కటింగ్ చూస్తే హిప్నాసిస్, వెయిట్ లాస్ త్రూ హిప్నాసిస్ అని ఉంది. హిప్నటైజ్ చేసి వెయిట్ లాస్ చేస్తారట. సో జనాలు ఏదైనా నమ్మాలనిపిస్తుంది తెలుసా? మనం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు అవతల వాడు ఏది చెప్పినా నమ్మాలనిపిస్తుంది. నువ్వు లావుగా, నువ్వు సన్నంగా ఉన్నావా? నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు లావా, నువ్వు సన్నమా, నువ్వు తెలుపా, నువ్వు ఎరుపా, నువ్వు ఎవరివి? ఇవన్నీ కాదయ్యా, నువ్వన్నీ ఇవి కాదు. నువ్వు ఎవరివి? మరి నువ్వెవరివి? ఇవన్నీ కాదు. నువ్వు సన్నగా ఉన్నావా, లావుగా ఉన్నావా? కానీ దానివల్ల మనం ఏమైపోతుంది? విపరీతమైనంత డబ్బులు ఖర్చు పెడుతున్నాము. పెట్టేసేసి వీటి అవలక్షణాలను పోగొట్టుకోవాలని అవి అవలక్షణాలుగా భావిస్తున్నాం మనం. న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న పీనం న కుబ్జం న హ్రస్వం న దీర్ఘం అరూపం తథా జ్యోతిరాకార తత్వా తదేకోవశేష్ట శివ కేవలోహం. నా శుక్లం తెలుపు కాదు, నా కృష్ణం నలుపు కాదు, నా రక్తం రెడ్ కలర్ కాదు, నా పీతం ఎల్లో కలర్ కాదు, నా పీనం బక్కగా లేవు, నా కుబ్జం పొద్దుగా ఇదిగా లేవు, నా హ్రస్వం పొట్టిగా, నా దీర్ఘం పొడుగు, ఇవన్నీ కావు నువ్వు. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం నిర్వాణ దశకంలో కష్టంగా చేసుకున్నాం, ఇక్కడ సుఖంగా నేర్చుకుంటున్నాం అంతే. చాలా అద్భుతమైనటువంటిది ఇది. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే ఆరోపింపబడుతున్నావు. నీళ్ళని చూసి ఇది ఉప్పు నీళ్లు, ఇది కారం నీళ్లు, ఇది ఈ నీళ్లు, ఇవి ఆ నీళ్లు అని చెప్పేసి చెప్తున్నారు. నీటికి రంగు, రుచి, వాసన ఇవన్నీ లేవు. ఏ వస్తువుతో కలిస్తే ఆ రంగు, రుచి, వాసన ఇస్తుంది. అదే విధంగా నీలో ఉన్న చైతన్యము ఎందులో వెళ్తే అందులో దానికి తగ్గట్టుగా పనిచేస్తుంది. ఉదాహరణకు మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది. ఆ ఎలక్ట్రిసిటీ టీవీలోకి వెళ్ళినప్పుడు టీవీ పనిచేసేలాగా వెళ్తుంది. నా మొబైల్లోకి వెళ్తే మొబైల్ ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది. నా ల్యాప్టాప్ లోకి వెళ్తే ఎలా నా ల్యాప్టాప్ పనిచేయాలో అలాగే నా ల్యాప్టాప్ పనిచేస్తుంది. నా మైక్రోవేవ్ లోకి వెళ్తే సేమ్ ఎలక్ట్రిసిటీ నాకు మైక్రోవేవ్ లాగా పనిచేస్తుంది, సేమ్ ఎలక్ట్రిసిటీ నాకు గ్రైండర్ లాగా పనిచేస్తుంది, సేమ్ ఎలక్ట్రిసిటీ నాకు ఫ్యాన్ లాగా పనిచేస్తుంది. అదే విధంగా పరబ్రహ్మ అనేటటువంటి చైతన్యం నీ శరీరంలో మనిషిగా ఉంటే మనిషిగా పనిచేస్తుంది, కుక్కగా ఉంటే కుక్కగా పనిచేస్తుంది, పందిగా ఉంటే పందిగా పనిచేస్తుంది, చీమగా ఉంటే చీమగా పనిచేస్తుంది, ఎలా ఉంటే అలా పనిచేస్తుంది.
అనవసరంగా బాధపడుతూ నాది నాది అనుకోవద్దు. నువ్వు ఆత్మస్వరూపుడవి. ఎట్టి పరిస్థితుల లోపల కూడా గుర్తుంచుకో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మ న్యూనత భావం నిన్ను చేరుకోకూడదు. మరి ఏం చేయాలి? గుర్తుంచుకోవాలి, నువ్వు నిరంతరము నువ్వు ఆత్మస్వరూపం అని గుర్తుంచుకోవాలి. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్ స్వప్న జాగర సుషుమ్నవైతి నిత్యం తద్ బ్రహ్మ నిష్కలం అహం నచ భూత సంగః. ఆత్మ అనేటటువంటిది ఏంటి? అఖండమైనటువంటిది, సచ్చిదానందమైనటువంటి స్వరూపము. అది అందరూ ప్రతి ఒక్కడు కూడా పొందాలనుకుంటాడు. నువ్వు పరమహంసవుగా, ఆ పరమహంసగా అయినప్పుడు అదే నీకు పరమగతి. అది నీ జాగృత అవస్థకు, స్వప్నావస్థకు, నీ గాఢ నిద్రావస్థకు, తురియ అవస్థకు, వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిది. అది ఎల్లప్పుడూ ఉండేది. అది ముక్కలు ముక్కలు కానటువంటిది, నిష్కలంకము కూడాను. దానికి ఏది అంటదు, నిర్మలము, దానికి ఏ మలము అంటదు. అటువంటి ఆత్మయే నేను. దేహేంద్రియ మనోబుద్ధులకు అతీతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను. అటువంటి ఆత్మతత్వాన్ని ప్రతిరోజు నేను ప్రాతకాలంలో స్మరిస్తాను. ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్ స్వప్న జాగర సుషుప్తం అవైతి నిత్యం తద్ బ్రహ్మ నిష్కలం అహం నచ భూత సంగః. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి. విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అమ్మయ్య, చెప్పదలుచుకున్నది మొత్తం చెప్పలేకపోయినా కొంత చెప్పగలిగాననే సంతోషం ఉంది. ఏమనిపించింది? బాగుంది సార్. రేపు ఉంటుందా సార్ 9 గంటల క్లాసు? రేపు గ్రహణం వచ్చే వరకు 7 అవుతుంది కదా, మరి మీకు ఏమైనా పూజ కార్యక్రమాలు ఉంటాయా? నాకు పూజలు ఏమి ఉండవు. నాకు ఈ సాధననే ముఖ్యము. నేను చెప్పే కదా, పొద్దున సాయంత్రం స్నానాలు చేయండి, అన్నము గ్రహణం సమయంలో తినకండి. గ్రహణ సమయం ఉన్నంత వరకు కూడా ప్రవచనాలు వినండి. మనస్సు లోపల భగవంతుడి లీలలు తలుచుకుంటూ ఆ మంత్రాన్ని చదువుకోండి. శివాయ నమః శివాయ నమః అన్నప్పుడు శివుడి యొక్క పురాణాన్ని, విశ్వం విష్ణుడు వషట్కారో ఏదైతే మీకు వచ్చినటువంటి శ్లోకాలు ఉన్నాయో అందులో మీకు నచ్చిన శ్లోకం, ఒకే శ్లోకాన్ని 1,00,000 సార్లు చదువుకోండి. మీకు ఎంతసేపు అయితే అంతసేపు చదువుకోండి. సహస్రనామంలో ఉన్నటువంటిది ఎన్నిసార్లు, లేదా పురుష సూక్తం లోపల మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి ఫస్ట్ 4-5 శ్లోకాలలో ఏదో ఒక శ్లోకంని, మీకు నచ్చిన శ్లోకాన్ని ఎన్ని చెప్పుకున్నప్పుడు పురుష సూక్తంలో 5, 6, 7 చెప్పుకున్నట్టున్నా అందులో మీకు నచ్చిన శ్లోకాన్ని ఒకదాన్ని చదువుకోండి. లేక డైరెక్ట్ అదే చదువుకోండి. ఏది మన సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అది చదువుకోండి. అది చదివితే అప్పుడు మీరు ఊహించుకోవడానికి కూడా సులభం అవుతుంది. అదే మీరు వీలైనన్ని సార్లు, 10 సార్లు చదువుతారా, 100 సార్లు చదువుతారా, 1000 సార్లు చదువుతారా, 1,00,000 సార్లు చదువుతారా, మీ ఇష్టం. ఆ గ్రహణం ఉన్నంత వరకు కూడా ఒక వేద మంత్రమో లేకపోతే ఒక విష్ణు సహస్రనామంలో మంత్రమో, ఇవి 2 వీలవకపోతే శివాయ నమః నారాయణాయ నమః చదువుకుంటూ వాటి లీలల్ని గుర్తు తెచ్చుకుంటూ భగవంతుడి తత్వాన్ని గుర్తు తెచ్చుకోవడము, ప్రవచనాలు వినడము, ఇటువంటి పనులు చేయండి. ఆహారము, స్నానం ముందు ఒకసారి తర్వాత ఒకసారి చేయండి. ఆహారం ఆ సమయంలో తీసుకోకండి. జై శ్రీకృష్ణ. ఇంకెక్కువ ఏమీ లేవు. రేపు రాత్రి 9 గంటలకు యథావిధిగా మనకు ఆదిత్య హృదయం ఉంటుంది. ఎటువంటి మార్పు లేదు. మార్పు ఉండొచ్చు ఎప్పుడంటే నేను చెప్తాను. ఒక మార్పు ఉంది, అది 9:30కు ఉంటుంది. అది ఎప్పుడంటే రేపేనా? అది ఐఎమ్ నాట్ షూర్. దేర్ షిల్ బి ఆన్లైన్ బట్ టుమారో ఈవినింగ్. సో మోస్ట్లీ మనకు రేపు 9:30కి ఉంటుంది. 9 o'clock ఉండదు రేపు మన కాల్, 9:30కి ఉంటుంది. మాదొక ఆన్లైన్ బయటకు ఉంది. అది అవ్వగానే నేను మెసేజ్ పెడతాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను 9:15 కల్లా బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తాను. కొద్దిగా వాచ్ ద స్పేస్ కంటిన్యూస్లీ చేస్తే 9:15, 9:30 మధ్య లోపల మనం క్లాస్ ప్రారంభించుకుందాం. లక్కీగా ఏంటంటే అది నేను బయటకి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ బయటకే మాది, కాబట్టి నేను ఇంట్లోనే ఉంటాను. ఆ సమయంలో తప్పకుండా చెప్పుకుందాం. ఇంకా ఇవాటి దాంట్లో ప్రశ్నలు కానీ మీ ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా ఉందా? 4 గంటలకు చేస్తా. స్నానం 4 గంటలకు చేస్తా.
మీ ఇష్టం. ఎప్పుడైనా అది గ్రహణము పట్టి వదిలినప్పుడు ఒకసారి చేయండి, పట్టే ముందు ఒకసారి పొద్దున్న చేస్తారు కదా, వదిలినప్పుడు అంటే 7:30కు చేయొచ్చా? చేయండి, అప్పుడు చేయండి. సార్ ఇప్పుడు పట్టు అవసరం లేదంటున్నారు కదా సార్, మనకు కనపడదు, పట్టు స్నానం అవసరం లేదు. జనరల్ గా అవసరం లేదు. పొద్దున్న ఎలాగో స్నానం చేస్తాం కాబట్టి పర్వాలేదు. అయితే ఈ గ్రహణాలు వచ్చినప్పుడు ఏమైతాయంటే కొన్ని ప్రత్యేక కిరణాలు మన పైన వస్తాయి. అయితే ఈ కిరణాల శక్తి కూడా సూర్యుడి కిరణాలు ఉన్నప్పుడు ఎక్కువగా పనిచేయదు. అయినప్పటికీ కూడా ఏంటంటే చంద్రగ్రహణంకి కొంత శక్తి ఉంటుంది, కానీ అది మీకు జనరల్ గా మనకు అవసరం లేదు, మనకు ఎక్కువ ఉండదు కానీ ఇంపాక్ట్. బట్ ఎందుకైనా మంచి స్నానం చేస్తే తప్పేముంది, సాయంత్రం ఒకసారి స్నానం చేయండి. గ్రహణ సమయంలో ఆహారం జనరల్లీ తీసుకోము కాబట్టి తీసుకోకుండా ఉంటే ప్రిఫర్డ్. ఇంకా ఎక్కువ మీకు పోయి ఎవరో 100 మంది 100 రకాలుగా చెప్తూ ఉంటారు, ఇక అవన్నీ చేయకండి. ఓకే, మీకు ఈ శాంతి చేసుకోవాలి, ఆ శాంతి చేసుకోవాలి, దానికి బంగారం ఇవ్వాలి, వెండి ఇవ్వాలి, ఇక అవన్నీ వదిలేసి మీరు మనస్ఫూర్తిగా దైవ ధ్యానం చేయండి, సరిపోతుంది. యూట్యూబ్ లో చాలా చెప్తున్నారు, అందుకే అందుకే కర్మకాండాలకి ఎక్కువ దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉండగలుగుతాం. జై శ్రీకృష్ణ. ఇవాళ ప్రవచనం మీద ఏమన్నా ప్రశ్నలు అడగండి. పద్మావతి గారు అడగండి, తర్వాత రాధాదేవి గారు. చెప్తాను. దశలోకిలో రెండవది కదా, వర్ణాశ్రమాచార ధర్మ, అది ఆ శ్లోకం జ్ఞాపకం వచ్చింది కదా. కరెక్ట్, ఎస్ యు ఆర్ రైట్. నవర్ణాశ్రమాచార ధర్మ నమేధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమ ధ్యాసః తదేకోవశేష్ట శివ కేవలోహం. అక్కడ మనకు క్లియర్ గా తెలుస్తుంది, అధ్యాస అనేటటువంటి పదము మనకు అక్కడ చాలా క్లియర్ గా తెలుస్తుంది. అధ్యాస అనేది అక్కడ కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి అది అధ్యాస, ఖచ్చితంగా అధ్యాస ఉన్నది అక్కడ. జై శ్రీకృష్ణ. రాధాదేవి గారు ఏదో ప్రశ్న, చాలా చక్కగా జ్ఞాపకం వచ్చింది మీకు, వెరీ గుడ్. రాధాదేవి గారు. అదే కన్యా రాశి వాళ్ళకి అట్లా బాగాలేదు అలాంటివి వదిలేసేయండి, ఇంకా అసలు అడగద్దు నన్ను, అలాంటివి ఏమీ లేవు. ఓకేనా? ఇవన్నీ మనం పంచాంగం రోజు నాడు తెలుసుకుందాం. పంచాంగం మనకి ఎలాగో పంచాంగం 2 hours ఉంటుంది, ఆ 2 hours ఉన్నప్పుడు ఆ రోజు నాడు ఇంకా డీటెయిల్ గా చెప్తాను. ఇక రేపటి గురించి శుభ్రంగా చదువుకోండి, ఏమీ కాదు, జరిగేది జరగక మానదు. ఓకే, మనం ప్రశాంతంగా ఉండడం అన్నిటికంటే ముఖ్యము. మీరు చెయ్యదగ్గది ఏంది, కొద్దిగా స్నానాలు 2 సార్లు చేస్తారు, భోజనం ఆ టైంలో చేయకుండా ఉండండి. వీలైనంత వరకు గ్రహణ సమయంలో చేసే వాటిని నైమిత్తిక కర్మలు అంటారు. నైమిత్తిక కర్మలు అంటే నిమిత్తం వల్ల, కొన్ని కారణాల వల్ల చేసే కర్మలని నైమిత్తిక కర్మలు అంటారు. అవి గ్రహణ సమయం లోపల చేసేటటువంటి సాధన చాలా మంచిది. జై శ్రీకృష్ణ. అంటే మా బాబు లండన్ లో ఉంటారండి. వదిలేయండి, మీరు పట్టించుకోవద్దు. అంటే మీకు డబ్బు ఎక్కువ ఉంది, మేము చేసుకుంటాం ఇవి అంటే చెయ్యొచ్చు, అట్లేం లేదు. మీకు డబ్బు ఉంది, కొద్దిగా ఇంటి దగ్గర మంచి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకి బంగారం ఇస్తామంటే ఇచ్చుకోండి. బంగారాలు అవి ఉంటాయి, వాళ్ళు మీకు చెప్తారు బంగారాలు, వెండి. ఇల్లు రాసి ఏమంటారు, ఇల్లు కూడా రాసివ్వచ్చు, మీరు ఇష్టం. అది మన స్తోమతను బట్టి ఏం చేయగలిగితే అది చేయొచ్చు, తప్పేం లేదు. జై శ్రీకృష్ణ. గురువు గారు మెడిటేషన్ కూడా చేసుకోవచ్చా ఆ టైంలో? చాలా మంచిది, చాలా 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 మంచిది. ఆ సమయం లోపల అత్యద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. తప్పక మెడిటేషన్ అలవాటు ఉన్న వాళ్ళు మటుకు తప్పక చేసుకోండి. పట్టు స్నానం, విడుపు స్నానం ఉంటారు కదా, ఉదయం స్నానం చేసి మళ్ళీ పట్టు స్నానం కూడా చేయాలనా? సరిగా ఇవన్నీ నన్ను అడగద్దని చెప్పాను. నేనేమన్నాను, పొద్దున్న ఒకసారి స్నానం చేయండి, రాత్రి ఒకసారి స్నానం చేయండి, చాలు. ఓకేనా? ఏం కాదు, మీకు ఎవ్వరికి ఏం కాదు, నన్ను నమ్మండి, ఎవ్వరికి ఏం కాదు. ఒకవేళ అయ్యేది ఉంటే అది మారదు. ఓకేనా? అయ్యేది ఉంటే మారదు. కొత్తగా మీకేమి, మీరు స్నానం చేయకపోవడం వల్ల మీకేదో చెడు జరుగుతుందని జరగదు, అది నేను గ్యారంటీ ఇస్తా. జై శ్రీకృష్ణ. ప్రవచనం మీద ప్రశ్నలున్నా, ఫీడ్బ్యాక్ ఉన్నా మాట్లాడండి. సార్ ఇది ఏ బుక్ కొనుక్కోవాలి సార్? ఇది ఆల్రెడీ గ్రూప్ లోపల పెట్టాము మనము, చిన్మయ మిషన్ వాళ్ళది. మళ్ళీ ఒకసారి ఎవరో ఒకరు మన వాళ్ళు పెడతారు, అక్కడి నుంచి తీసుకోండి. సార్ బుక్ పేరు సార్? ఇది ఆత్మబోధ, శంకరాచార్య ఆత్మబోధ, 68 శ్లోకాలు. దీనికి మనం చిన్మయ మిషన్ వాళ్ళ బుక్ ఫాలో అవుతున్నాము. బుక్ కాదు, సారీ, చిన్మయ మిషన్ వాళ్ళ ఆన్లైన్ మెటీరియల్ ఫాలో అవుతున్నాము. ఓకేనా? అది తెలుగులో, ఇంగ్లీష్ లో ఉంది, దాని తెలుగు ట్రాన్స్లేషన్ ది మనం అందరికి షేర్ చేశాం. ప్రింట్అవుట్ తీసుకున్న వాళ్ళు మరి మంచిది. ప్రింట్అవుట్ చాలా మందిని తీసుకోమన్నాను, ఎంతమంది తీసుకున్నారో నాకు తెలియదు. జై శ్రీకృష్ణ. బుక్ మాదిరి తీసుకున్నాం సార్ మేము. గురుగారు, నిర్వాణ దశకం నేర్చుకోవచ్చా గురుగారు? అంటే యూట్యూబ్ లో బై హార్ట్ చేయాలా గురుగారు?
ఏమీ లేదు. బైహార్ట్ ఈ ప్రపంచంలో ఏది చేయొద్దు. బైహార్ట్ చేయాల్సినవి ఏమన్నా ఉంటే అవి 2-3 మాత్రమే ఉన్నాయి. వేదాలు వదిలేయండి. వేదాలు ఎన్ని నేర్చుకున్నా తప్పులేదు. వేదాలు ఎన్ని వీలైతే అన్ని నేర్చుకోండి. అది మీకు ఓపిక ఉన్నన్ని సంవత్సరాలు నేర్చుకోండి, నేర్చుకోగలిగితే. ఉదాహరణకి పురుష సూక్తం, స్త్రీ సూక్తం ఉంది, జీవితాంతం నేర్చుకోండి, తప్పులేదు. వేదములు కానివి ఏం నేర్చుకోవాలి అంటే విష్ణు సహస్రనామము, లలిత. పురుష సూక్తంతో సమానమైనటువంటిది ఏంటి? విష్ణు సహస్రనామము. కాబట్టి తప్పక విష్ణు సహస్రనామం బట్టి కొట్టాలి. లలితా సహస్రనామము, లలిత సహస్రనామము శ్రీ విద్యతో సమానము. కాబట్టి లలిత సహస్రనామం బట్టి కొట్టాలా? కొట్టగలిగితే కొట్టండి. ఇది కాదు అది కాదు, నాకు ఆత్మబోధ సైడే కొద్దిగా భగవంతుడు చెప్పిన జ్ఞానం ఏదైనా కావాలి అంటే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత 12వ అధ్యాయంలో 20 శ్లోకాలు, 15వ అధ్యాయంలో 20 శ్లోకాలు మాత్రం బట్టి కొట్టండి. ఈ బట్టి కొట్టడాలు ఏవి ఇష్టం లేకపోతే శ్రీరామ రామ రామేతి చదువుకోండి. ఒక్క మంత్రం చాలు మీకు. ఇది కూడా మీకు కష్టం అనిపిస్తే శ్రీరామ జయ రామ జయ జయ రామ జీవితాంతం అనుకోండి, సరిపోతుంది మీ ఓపికను బట్టి. థ్యాంక్ యూ గురుగారు. జై శ్రీ. మీరు ఎంత బాగా పాడుతున్నారు, అందుకే బై హార్ట్ చేయాలా అని అడిగాను గురుగారు. నాకు అది చెప్పి చెప్పి వీళ్ళందరూ మన స్టూడెంట్స్ ఉన్నారు కదా, మన స్టూడెంట్స్ చాలా సూపర్ స్లో లర్నర్స్. సో వాళ్ళ కోసం ఊరికే వాళ్ళని బరాయించాలని అంటున్నాను, అట్లేం కాదు. అందరు చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు. కానీ నేనేంటంటే చెప్పి 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 నాకు వచ్చేసింది అనమాట నోటికి. మీరు చాలా బాగా చెప్తారు గురువు గారు. మీరు చెప్తుంటేనే మేము బాగా నేర్చుకున్నాము. మీరు బాగా చెప్తారు, చాలా ప్రశాంతంగా నెమ్మదిగా, విసిగించినా కూడా బాగా మీరు ఓపికతో చెప్తారు కాబట్టి మేము నేర్చుకున్నాము. అప్పుడప్పుడు విసిగిస్తే అప్పుడప్పుడు కోపం తెచ్చుకుంటా, అప్పుడప్పుడు విసిగిస్తే కోపం తెచ్చుకుంటుంటా, కోపం చూపిస్తుంటా. కోపం తెచ్చుకోండి, అది అట్లన్నీ. జై శ్రీకృష్ణ. చాలా బాగా ఉండేది గురువు గారు సబ్జెక్ట్. జై శ్రీకృష్ణ. సరేనా? ఇంకా మరి రేపు మళ్ళీ కలుద్దామా? రేపు 9కి మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వను నేను. నా మీటింగ్ ఆన్లైన్ ఇదే కాబట్టి అదృష్టవశాత్తు ట్రావెల్ అది ఉండదు. ఆ మీటింగ్ కూడా ఆన్లైన్ బయటకి ల్యాప్టాప్ లోనే జరగగానే కాల్ స్టార్టెడ్ జాయిన్ ఫాస్ట్ అనగానే, కాల్ స్టార్టెడ్ అనగానే జాయిన్ అయిపోయింది. జాయిన్ ఫాస్ట్ అని వచ్చే లోపల మీరు జాయిన్ అయిపోవాలి. అట్లా జాయిన్ అయిపోండి రేపు, సరేనా? అందరూ కూడా ఆలోచన ద్వారా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారని, కేవలము ఆలోచన చేయడం ఒక్కటే సాధన అని, శ్రవణం, మననం, నిధిధ్యాసనం అంటే వినడం, ప్రవచనాలు, ఆత్మబోధకు సంబంధించిన విషయాలు వినడము, మననం వాటన్నింటినీ రిపీట్ చేసుకుంటూ ఆలోచించడం, నిధిధ్యాసనం అందులో ఉన్నటువంటిది మనం ముద్ర పడైపోయేలాగా చేసుకోవడము, దానిని ఆచరించడం. ఈ 3 మెట్లు మనకు, ఇంకేమీ లేవు. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇదే నిజమైనటువంటి ఆత్మబోధకు మనకు దారి తీస్తుందని అందరూ ఈ సంగతిని గుర్తిస్తారని ఆశిస్తూ ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9:15కి. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ.